अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. వాటిల్లో ముఖ్యంగా ఏమిటి అంటే దేవుడు ఇచ్చిన దానిలో నుంచి మనం ఎలా సంతృప్తిగా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఇతరులతో పోల్చుకోకుండా జీవించడం ఎంత మంచిది, మరియు నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, దాన ధర్మాలు, హజ్జుమ్రాలు మనం చెయ్యాలి. కానీ వీటితో పాటుగా దేవుడు మనకిచ్చిన సంపాదన, సమయము, జ్ఞానము, వీటిలో నుంచి మనం బ్రతికి ఉన్నప్పుడే వీటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, దీనివల్ల ఇహలోకంలోనూ మరియు పరలోకంలో కూడా కలిగే లాభాలు ఏమిటి, ఒకవేళ దేవుడిచ్చిన వీటిని మనం బ్రతికి ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మనకు కలిగే కొన్ని నష్టాలు ఏమిటి, ఇలాంటి కొన్ని విషయాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతేకాకుండా మనం ఇంతకుముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దాంట్లో ఏమిటంటే శిలారెహమి అంటే బంధుత్వ హక్కుల గురించి. దాంట్లో తల్లిదండ్రులు, అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మరియు స్నేహితులు, మరియు దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు, వీరందరి యొక్క హక్కులు ఏమిటి, ఆస్తిపాస్తుల యొక్క హక్కులు ఏమిటి, మరియు ఇంకా అనేక రకాల హక్కుల గురించి, తల్లిదండ్రులు, పిల్లలు, ప్రతి ఒక్కరికి ఒకరిపై ఉన్నటువంటి హక్కులు, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. మరియు అసలు సమాజ సేవ అంటే ఏమిటి, ఎందుకు మనం సమాజ సేవ చేయాలి, మరియు దేవుడు దీని గురించి ఏం చెప్పాడు, ఇలాంటి అనేక విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇప్పుడు ఏదైతే విషయాలు చెప్పుకున్నామో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను మనందరికీ సరైన మార్గాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను మరియు ఖురాన్ ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మనకి ఇచ్చాడో అది తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మనం జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరి తరపున కూడా ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ముఖ్యంగా ఖురాన్లో 3వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? స్త్రీలు, కుమారులు, మీరు పోగు చేసినటువంటి వెండి, బంగారాలు, ధనరాశులు, అచ్చు వేయబడినటువంటి మేలుజాతి గుర్రాలు లేదా పశువులు, పంట పొలాలు, సంపద, మరియు ఇటువంటి వాటి ఇంకా అనేక రకాల సంపాదన, వీటిపైన వ్యామోహం, ప్రేమ, ఆశ, ఇవన్నీ కూడా జనులకు ఇవన్నీ కూడా మనోయజ్ఞంగా చేయబడింది. వీటిపైన ఇవి ఎంతో అందమైనవిగా, ఎంతో అవసరమైనవిగా, వీటిపైన కోరిక మరియు ఆశ కలిగే విధంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామాగ్రి. ఇవన్నీ కూడా ప్రాపంచిక జీవన సామాగ్రి. కానీ మరణం లేని జీవితం, ఎప్పటికీ మీరు ఉండవలసింది, మళ్ళీ ఎప్పటికైనా తిరిగి పోవలసిన అత్యుత్తమ నివాసం ఆ యొక్క దేవుని వద్ద ఉంది, అల్లాహ్ వద్ద ఉంది అని ఈ యొక్క 3వ అధ్యాయం 14వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో కొద్ది కాలం మాత్రమే మీరు జీవిస్తారు. ఇది ఒక పరీక్షా జీవితం. మీ యొక్క సంపాదన ద్వారా, కుటుంబం, భార్య పిల్లల ద్వారా, ఆస్తిపాస్తుల ద్వారా, సంపద ద్వారా, మీ యొక్క అందచందాల ద్వారా మీకు అనేక రకాలుగా దేవుడు ఇక్కడ పరీక్షిస్తాడు. ఇది కొద్ది కాలపు జీవితం మాత్రమే. అసలు జీవితం, పర్మనెంట్ జీవితం, మీరు మరణించి మళ్ళా తిరిగి లేపబడ్డాక మీరు బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా దేవుడు ఏదైతే స్వర్గమా లేదా నరకమా ఇస్తాడో అది పర్మనెంట్ జీవితం. ఆ జీవితం కోసం మీరు ఇక్కడ బ్రతికి ఉండగా ఏం చేసుకుంటున్నారు, ఏం సంపాదించుకుంటున్నారు,
ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి సంపాదనని మీరు ఏ ఉద్దేశంతో చూస్తున్నారు, ఏ ఉద్దేశంతో చూడాలి, మీరు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ని దేవుడు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క జీవితాన్ని మనం ఎలా గడపాలి, ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఇహలోక జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క అవసరాల పట్ల మన యొక్క కోరికలు, మరి యొక్క ఆశలు వాటిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అసలు జీవితం ఎక్కడ ఉంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 3వ అధ్యాయం 15వ వాక్యం సూరా అలీ ఇమ్రాన్లో, ఖురాన్లో, ఓ ప్రవక్త వారికి చెప్పు, వీటన్నిటికంటే మేలైనది ఏదో నేను మీకు తెలుపనా? దైవ భక్తి కల వారికి వారి ప్రభువు వద్ద స్వర్గవనాలు ఉన్నాయి, వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, వాటిలో వారు ఎల్లకాలం మరణం లేని జీవితం అక్కడ ఉంటుంది, వారు ఎప్పుడు వాటిలో ఉంటారు, మరియు పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నిటితో పాటు అల్లా యొక్క ప్రసన్నత, అల్లా యొక్క దర్శనం వారికి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లా దాసులను కనిపెట్టుకుని ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇక్కడ ఎవరైతే మరి అల్లాను చూడాలనుకుంటున్నారో వారికి అల్లా యొక్క దర్శనం అక్కడ లభిస్తుంది అని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది, స్వర్గంలో ఉన్నటువంటి వారికి. ఇంకా 3వ అధ్యాయం 16వ వాక్యం, వారు ఇలా స్వర్గంలోకి వెళ్ళిన వారు ఇలా వెళ్ళేవారు ఇలా వేడుకుంటారు, అటువంటి నిజమైన విశ్వాసులు. ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా పాపాలన్నీ నీవు క్షమించు, ఇంకా మమ్మల్ని ఆనాటి అగ్నిశిక్ష నుంచి మమ్మల్ని కాపాడు, ఆమీన్. ఇలా బ్రతికి ఉన్నప్పుడే వారు ఇలా ప్రార్థించుకుంటారు. వారు ఓర్పు వహిస్తారు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా ఎటువంటి సమయంలోనైనా సరే వారు ఎలా ఉంటారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిజమైన విశ్వాసులు, స్వర్గానికి వెళ్ళేవారు, మానవుడిగా జీవించి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అని వారి యొక్క గుణగణాలు తెలియజేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 16, 17 వాక్యాలు. అటువంటి వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, లేదా ప్రార్థించండి అని అల్లా చెప్తున్నారు. ఓ మా ప్రభు, మేము మిమ్మల్ని విశ్వసించాము. ఎవరిని? సృష్టికర్తని, గ్రంథాన్ని, ప్రవక్తలను, దూతలను, ప్రళయ దినాన్ని, స్వర్గం నరకం ఉందని, మరియు తక్దీర్ విధివ్రాతలని, వీటన్నిటిని కూడా విశ్వసిస్తూ, ధర్మాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మా పాపాలను క్షమించు, ఇంకా మమ్మల్ని ఆనాటి అగ్నిశిక్ష నుంచి కాపాడు. ఇంకా వారు ఇటువంటి ప్రార్థన చేస్తూ ఇలా ఉన్నటువంటి విశ్వాసులు వారు ఎటువంటి సమయంలోనైనా ఓర్పు వహిస్తారు, సహనం పాటిస్తారు. వారు ఎప్పుడూ కూడా సత్యమే పలుకుతారు, నిజమే మాట్లాడతారు, నిజమే చెప్తారు, మరియు విధేయత చూపుతారు, గౌరవం చూపుతారు, అదబుతో ఉంటారు, అణిగిమణిగి ఉంటారు, కంట్రోల్లో ఉంటారు. ఇంకా దైవ మార్గంలో ఖర్చు చేస్తారు. సమయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, సంపదన కానీ, ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఈ దైవ మార్గంలో వారు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు. అల్లాహు అక్బర్. మరి రాత్రి చివరి భాగం ఈ యొక్క ప్రార్థనకి ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 3వ అధ్యాయం 18వ వాక్యం, మరి ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నారు ఏమని? అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని, లా ఇలాహ ఇల్లల్లా అని స్వయంగా అల్లా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు అల్లా అనేది అరబిక్ పదం. దీన్ని అనేక రకాల భాషలలో, అనేక రకాల అర్థాలలో ఖుదా అని, రబ్బని, సృష్టికర్త, సర్వేశ్వరుడు అని, సృష్టించేవాడు, ప్రాణాన్ని ఇచ్చేవాడు, మరియు మరణాన్ని ఇచ్చేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు, కరుణామయుడు, రక్షకుడు, పోషకుడు, మరియు వినేవాడు, ఇచ్చేవాడు, ఆలకించేవాడు, అర్థం చేసుకునేవాడు, ఇలా అనేక రకాలు ఉన్నాయి.
వీటినన్నిటినీ దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, ఖుదా, రబ్బు ఇలాంటి అనేక రకాల పదాలన్నిటిని కూడా కలిపి ఈ యొక్క సృష్టికర్త అనే ఈ యొక్క పదాలన్నిటిని కూడా కలిపి అరబిక్ భాషలో, అరబిక్ పదంలో అల్లా అని అంటారు. సృష్టికర్త మాత్రమే దేవుడు అని, ఆయన ద్వారా సృష్టింపబడ్డవి కాదు అని, ఈ సృష్టికర్తను మాత్రమే గుర్తించి ఆయన్నే ఆరాధించాలి అని, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాటిని ఆరాధించకూడదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. సృష్టికర్తను ఆరాధించాలి, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాటిని కాదు అని ఇస్లాం యొక్క సందేశం, ప్రవక్తల యొక్క సందేశం, ఖురాన్ యొక్క సందేశం. మరి ఆ సృష్టికర్తని అరబ్బీలో అల్లా అని అంటారు. దీనిని సాక్ష్యం చెప్తూ లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. దీనిని అరబిక్లో ఉన్నటువంటి అర్థం అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని. ఇదే విషయాన్ని ఖురాన్లో 3వ అధ్యాయం 18వ వాక్యంలో అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని స్వయంగా ముందుగా అల్లా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారా ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన యొక్క దూతలు కూడా సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరియు జ్ఞాన సంపన్నులు, జ్ఞానం ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క సృష్టికర్త ఎవరు అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ అల్లా, ఈ యొక్క సృష్టికర్త అనేవారు సమత్వం, సమతూకంతో ఈ యొక్క మొత్తం విశ్వాన్ని కూడా నిలిపి ఉంచాడు ఆయన. మరి ఆయన సర్వాధిక్యుడు, ఆయన వివేచనాశీలి, ఆయన తప్ప మరొకరెవ్వరూ కూడా ఆరాధనకు అర్హులు లేరు, కారు అని ఇక్కడ 3వ అధ్యాయం 18వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇకపోతే 35వ అధ్యాయం 5వ వాక్యం, ఓ ప్రజలారా, నిజంగా అల్లా యొక్క వాగ్దానం సత్యమైనది కాబట్టి ప్రాపంచక జీవితం, ఈ ప్రపంచంలో మీరు బ్రతికి ఉన్న ఈ యొక్క జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయల మారి సైతాను కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా. ఎందుకు? నిశ్చయంగా సైతాన్ మీ యొక్క శత్రువు కనుక మీరు కూడా వాడిని శత్రువుగానే పరిగణించాలి. సైతాన్ని, ఎవరిని? ఇబ్లీస్, లూసిఫర్ అనబడే ఇబ్లీస్, జిన్ను వర్గానికి సంబంధించినటువంటి సైతాన్ని. వాడు తన యొక్క సమూహాన్ని, వాడి యొక్క సమూహం వారంతా కూడా నరకవాసుల్లో చేరిపోవటానికే పిలుస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. అల్లా మనందరినీ కూడా ఇటువంటి బారి నుంచి రక్షించుగాక, ఆమీన్. ఇక ఖురాన్లో 102వ సూరా 1వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు, అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. అధికంగా సంపాదించాలి, అధికంగా పొందాలి అన్న ఆశ, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలనే ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడేసింది. పరధ్యానం అంటే ఏమిటి? దేవుడి మీద ధ్యాస పోవటం, వదిలేయటం, దేవుని యొక్క ఆరాధనలలో బద్ధకం చూపించటం, ఆరాధనల నుంచి కొద్దిగా బయటికి వెళ్ళిపోవటం. అది ఆరాధన, నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, దేవుడు ఇచ్చినటువంటి హక్కులు, ఇంకా ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన చూపించిన జీవన పద్ధతులు, ఆయన చూపించిన ఆరాధన పద్ధతులు, ఆయన చెప్పినటువంటి చట్టం, న్యాయం, ధర్మం, ఆయన ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియజేసినటువంటి విషయాలని, వీటన్నిటిని కూడా కొన్ని పాటించటం, కొన్నిటిని వదిలేయటం, లేదా మొత్తానికి పట్టించుకోకుండా వదిలేయటం. మనం ఎక్కువ సంపాదించాలి అనే ఈ యొక్క ఆశ, ఈ యొక్క ఇంకా కావాలి అనే యొక్క కోరిక, అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది అని అల్లా సుబ్హానహు వ తఆలా 102వ సూరా 1వ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మిగతా వాక్యాలు ఉన్నట్లుగా చూసినట్లయితే, అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. చివరికి మీరు ఈ ఆశల ఆరాటంలోనే సమాధుల దాకా చేరుకుంటారు. మీ యొక్క ప్రాణాలు పోయేదాకా,
మీ మృత్యువు వచ్చేదాకా మీరు ఇదే ఆశలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలానే మీరు సమాధుల దాకా చేరుకుంటారు. మరణం వచ్చేదాకా మనకి మానవుడికి ఆశ అనేది చావదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అల్లాహ్ అక్బర్. ఇక ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు. అది కాదు, మీరు గనక నిశ్చిత జ్ఞానంతో, నిజమైన జ్ఞానంతో పరిశీలిస్తే గనక, తెలుసుకున్నట్లయితే గనక అసలు పరధ్యానంలో పడి ఉండరు. ఒక్కసారి మీరు ఆలోచించండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు పరధ్యానంలో నుంచి బయటకు రండి అని చెప్తూ ఉన్నాడు. మీరు నరకాన్ని ఖచ్చితంగా చూసి తీరే రోజు ఒకటి ఉంది. అవును, మీరు దాన్ని ఖచ్చితంగా కల్లారా చూస్తారు అని అల్లాహ్ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఖురాన్లో. మీరు నరకాన్ని ఖచ్చితంగా చూస్తారు. అవును, మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తారు, కల్లారా చూస్తారు సుమా. మరి ఆ రోజున దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 102వ సూరాలోని 8 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇక 29వ సూర 62వ వాక్యం, 29వ సూర 62వ వాక్యం, తన యొక్క దాసులలో తాను తలచిన వారికి, దేవుని యొక్క దాసులలో ఆ దేవుడు తలచిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. తాను తలచిన వారికి పరిమితంగానే ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీదీ తెలిసినవాడు. ఇంకా ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ చెప్తున్నాడు ఏమని, నేను ఇస్తే ఎవరు ఆపలేరు, నేను ఇస్తే ఎవరు ఆపలేరు, నేను ఆపితే ఎవరు ఇవ్వలేరు అని. అల్లాహ్ ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరికి కొంచెం, ఒకరికి ఇంకొంచెం, ఎంత ఎవరికి ఇవ్వాలి, ఎలా పరీక్షించాలనేది ఆయన ఇష్టం. కానీ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇచ్చాను, ఎలా పరీక్షించాలనేది ఆయన ఇష్టం. ఒకరికి ఇచ్చి పరీక్షించడం, ఒకరికి తీసుకొని పరీక్షించడం, ఒకసారి ఒకరికి ఎక్కువ ఇవ్వటం, ఒకరికి ఇచ్చింది మళ్ళా తీసుకోవటం, ఇలా రకరకాలుగా పరీక్షిస్తాడు. ఒకరిని ధనవంతులుగా, ఒకరిని పేదవారుగా, ఒకరిని మధ్యతరగతి వారుగా, ఒకరిని మరి అనేక రకాల కొన్ని లోపాల ద్వారా, కొంతమందికి సంతానం ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, కొంతమందికి కేవలం మగవారిని ఇవ్వడం, కొంతమందికి కేవలం ఆడవారిని ఇవ్వటం, ఇంకా అనేక రకాలుగా దేవుడు పరీక్షిస్తారని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 29వ అధ్యాయం 62వ వాక్యంలో చెప్తున్నాడు, అల్లాహ్ తన దాసులలో తాను తలచిన వారికి, ఆయన ఎవరికైతే తలుచుకుంటాడో వారికి విస్తృతంగా ఉపాధి ఇస్తాడు. తాను తలచిన వారికి పరిమితంగా కూడా ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. మరి అల్లాహ్ ఎవరికైతే ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడు, అది పరీక్ష. వారు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సంపాదించాలి, దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, అసలు వారు ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించకూడదు, దానికి సంబంధించినటువంటి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జకాత్ హక్కులు, శిలారహ్మీ హక్కులు, సమాజం మీద ఉన్నటువంటి హక్కులు, ధార్మికంగా ఉన్నటువంటి హక్కులు, ఇలా సంపాదించే వారిపై అనేక రకాల హక్కులు ఉంటాయి. మరి ఆ హక్కులను వారు పాటిస్తున్నారా లేదా? ఈ యొక్క లెక్కల హిసాబ్ కితాబ్ అయిన తర్వాతే వారు ప్రళయ దినం రోజు అల్లాహ్ వద్ద నుంచి ముందుకు వెళ్ళటం, ఈ యొక్క హిసాబ్ అయిన తర్వాతే వారు స్వర్గమా లేదా నరకమా అనేది, తర్వాత జడ్జిమెంట్ అనేది, ఈ యొక్క హిసాబ్ కితాబ్ అయిన తర్వాతే వారు అల్లాహ్ ముందు నుంచి పక్కకు జరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క హిసాబ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ద్వారా తెలియజేసి ఉన్నారు. ఇక 29వ అధ్యాయం 63వ వాక్యం, 64వ వాక్యం చూసినట్లయితే, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి ఆ వర్షం ద్వారా భూమి చనిపోయిన తర్వాత కూడా దానిని బ్రతికించేది ఎవరు అని నువ్వు గనక వారిని ప్రశ్నించినట్లయితే ఆ సృష్టికర్త ఆ అల్లాహే అని వారి నుంచి సమాధానం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుడు అంటాం, దేవుడు అనే పదాన్ని లేదా సృష్టికర్త అనే పదాన్ని అరబీలో అల్లా అని అంటాం. చనిపోయిన భూమిని మళ్ళీ వర్షం కురిపించి ఆ చనిపోయిన భూమిని మళ్ళా బ్రతికించేది ఎవరు
అని అంటే ఆ సృష్టికర్త అని అంటాం, లేదా అరబ్బీలో భాష వచ్చిన వారికి అడిగితే వారు అల్లా అని అంటారు. సకల స్తోత్రాలు ఆ అల్లాకు మాత్రమే శోభిస్తాయి, సృష్టికర్తకు మాత్రమే అని నువ్వు వారికి చెప్పు. కానీ వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు ఉన్నారు. 64వ వాక్యం 29వ సూర. ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, ఒక వినోదం తప్ప మరేం కాదు. అయితే పరలోక నిలయం అనేది, పరలోక జీవితం అనేది అసలు సిస్సలైన జీవితం, మరణం లేని జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బాగుండు. వారు బ్రతికి ఉన్నప్పుడే, ఈ ప్రపంచంలో మానవులుగా జీవించేటప్పుడే వారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుండు. ఇక 65వ వాక్యం 29వ సూర. మరి వారు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు తమ ఆరాధనను అల్లాకు మాత్రమే ప్రత్యేకించుకొని కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తర్వాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించడం మొదలు పెడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. కష్టంలో ఉన్నప్పుడు తలుచుకొని సుఖాలు రాగానే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు కొంతమంది. ఇక 10వ సూర 24వ వాక్యం. ప్రాపంచక జీవితం ఈ యొక్క ఉదాహరణ, ప్రాపంచక జీవితం అనే ఈ యొక్క మన జీవితం ఉదాహరణని దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదాహరణ, మీ యొక్క ప్రాపంచక జీవితం ఉదాహరణ ఎలాంటిది అంటే, మేము ఆకాశం నుంచి వర్షం కురిపించినప్పుడు ఆ వర్షపు నీరు లాంటిది. ఆ నీటి ద్వారా మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడే భూముల నుంచి అనేక ఉత్పత్తులను మేము దట్టంగా మొలకెత్తిస్తాము. తర్వాత క్రమక్రమంగా ఆ నేల అందంగా ముస్తాబై నవనవలాడుతూ ఉన్నప్పుడు ఇక అది పూర్తిగా ఇక మా సొంతం అయిపోతుంది అని దాని యొక్క యజమానులు భావించి ఉంటారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రి పూటనో పగటి పూటనో మా తరపున ఒక ఆపద దానిపై వచ్చి పడుతుంది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దాన్ని మళ్ళా తుడిచిపెట్టేస్తాం. ఇదే విధంగా మేము ఆలోచించే వారి కోసం మా యొక్క ఖురాన్ వాక్యాలను, ఆయుతులను, వహీని స్పష్టంగా విడవరచి మరి చెబుతాము. అల్లాహు అక్బర్. మనం ఎన్నో సంపాదన వస్తువులు, బట్టలు, బ్రాండింగ్ వస్తువులు అన్నీ కూడా హై కాస్ట్లీ, హై క్వాలిటీ, టెక్నాలజీ డెవలప్మెంట్, మోడర్నైజేషన్ పేరుతో రకరకాల హంగులతోటి మనం జీవించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనం సంపాదించినవి, మనం దాచిపెట్టినవి, మనం దేనికోసమైతే కష్టపడుతున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా ఒకరోజు నాశనం అయిపోతాయి. మనం వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ఖచ్చితంగా ఒకరోజు మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. పుట్టిన ప్రతి ప్రాణికి మరణించక తప్పదు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. మనం దేనికోసం కష్టపడుతున్నాం ఆ వస్తువులు ఏమైపోతాయి. మనం ఏ రోజు ఎక్కడ ఏ క్షణంలో మరణిస్తామో తెలియదు. అందుకే మనం బ్రతికున్నప్పుడు ఆ యొక్క విలువ, ఆ యొక్క సమయం ఎంత విలువైనదో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 10వ సూర 25వ వాక్యం. అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. అల్లాహ్ మిమ్మల్ని స్వర్గం వైపుకు పిలుస్తున్నాడు. అల్లాహ్ మిమ్మల్ని శాంతి వైపుకు పిలుస్తున్నాడు. అల్లాహ్ మిమ్మల్ని మంచి వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా తాను కోరిన వారికి ఆయన రుజుమార్గం వైపుకు నడిచే ఒక సద్బుద్ధిని కూడా ప్రసాదిస్తాడు. ఖురాన్లోని 2వ సూరాలో మొదటి 2, 3, 4 వాక్యాల్లో అల్లాహ్ చెప్తున్నారు, ఈ యొక్క ఖురాన్ ఏదైతే ఇప్పుడు మనం చదువుకుంటున్నామో, ఏదైతే ఖురాన్ మనం వింటున్నామో, ఈ యొక్క ఖురాన్ కేవలం ముస్లింలకి అని ఎక్కడా ఖురాన్లో చెప్పలేదు. ఇది మానవులందరికీ, జిన్నులందరికీ అని చెప్పడం జరిగింది ఖురాన్లో. విశ్వాసులందరికీ కూడా ఈ యొక్క ఖురాన్ ఒక మార్గదర్శిని అని, నరకం నుంచి రక్షణ పొందడం కోసం, స్వర్గానికి వెళ్ళడం కోసం,
స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకి పొందడం కోసం, మరియు ఇది ఒక స్వస్థత అని, ఇది ఒక శిఫా అని, దీని ద్వారా ఆరోగ్యము మరియు చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన అనేక విషయాలు, ప్రళయానికి సంబంధించిన విషయాలు, దేవుడికి సంబంధించినటువంటి విషయాలు, గత జాతులకు సంబంధించిన ప్రవక్తల విషయాలు, ఇంకా అనేక రకాల మన కంటికి కనిపించేవి, కనిపించనివి, ఊహించగలిగినవి, ఊహించలేనివి, మానవుడికి తెలియనివి, తెలిసినవి, మరియు ఎన్నో విషయాలని ఈ యొక్క గ్రంథం ఖురాన్ మనకు తెలియజేస్తుంది. ఇది రుజుమార్గమని, మరి ఈ యొక్క రుజుమార్గం నడిచే సద్బుద్ధిని దేవుడు ఆయన తలచిన వారికి ప్రసాదిస్తాడు అని ఇక్కడ ఖురాన్లో 10వ అధ్యాయం 25వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. దీన్ని ఎవరైనా చదవచ్చు, ఎవరైనా వినవచ్చు, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అని ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ఖురాన్ని ఎవరు చదువుతారు, ఎవరు వింటారు, ఎవరు నేర్చుకుంటారు, ఎవరు వేరితరులకు నేర్పిస్తారు, వినిపిస్తారు, ఎవరు దీన్ని ఈ యొక్క సందేశాన్ని ఇతరుల దాకా ఎవరు చేరుస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక 10వ అధ్యాయం 26వ వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నారు, సత్కార్యాలు అంటే మంచి కార్యాలు చేసిన వారి కోసం మేలు ఉన్నది. మనం అనేక రకాలుగా సంపాదన అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు మనకి సంపాదన దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, సంపాదనని, ఆస్తుపాస్తులని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. మరి ఇచ్చిన వారికి దేవుడు కొన్ని చట్టాలు, న్యాయం, ధర్మంతో పాటుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. మనం ఎలా సంపాదించాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలని. అందుకే సత్కార్యాలు అని చెప్తున్నాడు దేవుడు. మీరు మంచి కార్యాలు చేయాలి అని. సత్కార్యాలు చేసిన వారి కోసం మేలు ఉన్నది, మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపు కానీ పరాభవం కానీ ఆవరించదు. ఎవరైతే బ్రతికున్నప్పుడే సత్కార్యాలు చేసుకుంటారో వారు స్వర్గవాసులు. అందులో ఆ స్వర్గానికి వెళ్ళిన వారు కలకాలం అక్కడే ఉంటారు అని ఇక్కడ ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇదే ఖురాన్లో 18వ అధ్యాయం 45వ వాక్యం, 18వ అధ్యాయం 45వ వాక్యం, 46వ వాక్యం, ఓ ప్రవక్త, ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది ప్రాపంచిక జీవితం ఎలాంటిది అంటే, ఇంతకుముందు మనకు ఒక ఉదాహరణ అల్లా ఇచ్చాడు కదా, ఈ యొక్క సూరాలో కూడా అల్లా ఇంకో ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. 18వ సూరా 45వ వాక్యంలో ఈ యొక్క ప్రాపంచిక జీవితం ఎలాంటిదంటే, మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీటి వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. చివరికి అది ఆ పచ్చిక పొట్టుగా మారిపోగా గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లా అన్నిటిపై అధికారం కలిగి ఉంటాడు. అల్లాహు అక్బర్. ఇక సిరి సంపదలైనా సరే, సంతానమైనా సరే, ప్రాపంచిక జీవితానికి కేవలం అలంకారాలు మాత్రమే. సిరి సంపదలు, డబ్బు, ఆస్తిపాస్తులు, అందము, ఐశ్వర్యము, అధికారము, ఇవన్నీ కూడా సిరి సంపదల్లో ఇంకా అనేక రకాల విషయాలు వస్తాయి. ఇవన్నీ కూడా, మరియు దేవుడు మనకిచ్చిన సంతానమైనా సరే, కుటుంబమైనా సరే, గౌరవమైనా సరే, ఏదైనా సరే, ఇవన్నీ కూడా ప్రపంచంలో మీరు జీవించి ఉన్న జీవితానికి కేవలం అలంకారాలు మాత్రమే. అయితే మీకు మిగిలి ఉండేదేంటి? మనకి ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కూడా మనకి పనికి వచ్చేది, మనతో వచ్చేది, మిగిలి ఉండేది సత్కార్యాలు, మంచి కార్యాలు. మంచి కార్యాలంటే ఏమిటి? సత్కార్యాలంటే ఏమిటి? పుణ్యకార్యాలు అంటే ఏమిటి? ఆ పుణ్యాలు ఏమిటో ఖురాన్ మరియు హదీసులుగా అది ఆధారంగా మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే మిగిలి ఉండేది కేవలం సత్కార్యాలు మాత్రమే, నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి. మరి ఆ సత్కార్యాలు మనం ఏం చేస్తున్నాం? అత్యుత్తమం కాగలవి అని ఆశించబడేవి కూడా ఆ యొక్క సత్కార్యాలు మాత్రమే. దేవుడి వద్ద పనికొచ్చేవి సత్కార్యాలు. ఆ సత్కార్యాలు మనం ఏం చేసుకున్నాం? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పోనీ ప్రతిరోజు ఒక 5, ఒక 10, లేదా ఒక 3, లేదా ఒక 2, లేదా ఒక్క సత్కార్యం, ఒక పుణ్యమన్నా మనం ఏదైనా ఒక మంచి పని ఈరోజు మనం చేశామని ఇలా చెప్పుకోగలిగేటటువంటిది ఏదైనా ఉందా?
నేను ఈరోజు ఒక మంచి పని చేశాను, లేదా 2 మంచి పనులు, లేదా 10 మంచి పనులు చేశాను అని చెప్పుకునే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా మనకి? ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు పడుకునే ముందు ఒకసారి ఆలోచించండి. నేను ఈరోజు 10 మంచి పనులు చేశాను, లేదా 5 మంచి పనులు చేశాను, లేదా ఒక మంచి పని చేశాను అనేటటువంటి సత్కార్యం ఏదైనా ఉందా? కుటుంబంలో అయినా, తల్లిదండ్రులలో అయినా, బంధుమిత్రుల్లో అయినా, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముల్లో అయినా, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిలో అయినా సరే, మస్జిదులు, మదర్సాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రోడ్లు, నీళ్ళు, కరెంటు, చెట్లు, సంపాదనలో ఇలా పేదవారు, ధనికులు, అంగవైకల్యం ఉన్నవారు, సమాజంలో అనేక రకాల సమస్యలు ఉన్నవారు, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే, ఎవరికైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఏదైనా ఒక మంచి కార్యం మనం చేస్తామా? చివరికి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి రాయ ఎవరికైనా తగిలి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో కనీసం ఆ యొక్క రాయను తీయటం కూడా ఒక పుణ్యకార్యంగా ఇస్లాం చెప్తూ ఉంది. ఏదైనా ఒక గుంత ఉంది, ఆ గుంతలో ఎవరైనా పడిపోతారేమోనని ఆ గుంతని పూడ్చి ఆ యొక్క రోడ్డుని సరిచేయడం కానీ, రోడ్లో మన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా రోడ్ని బ్లాక్ చేయకుండా ఆ యొక్క రోడ్ని మనం వదిలేయటం కానీ, ఇంకా అనేక నేను చిన్న 2-3 విషయాలు చెప్తున్నాను. ఇలా ఒక జంతువుకు నీళ్లు తాగిపీయడం కానీ, ఒక మొక్కని నాటడం కానీ, ఒక చెట్టుని నాటడం కానీ, ఒక చెట్టుకు నీళ్లు పోయడం కానీ, ఒక పక్షులకి నీళ్లు తాగిపీయడం కానీ, మేత వేయటం కానీ, ఒక అభాగ్యుడికి సహాయం చేయడం కానీ, బాటసారికి సహాయం చేయడం కానీ, అనాథలకు సహాయం చేయడం కానీ, అప్పుల్లో ఇరుక్కున్న వారు, అనారోగ్యంతో ఉన్నవారు, లేదా ఆర్తనాదాల్లో ఉన్నవారు, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వారికి దుస్తులు కానీ, బట్టలు కానీ, వైద్యానికి డబ్బులు కానీ, అప్పుల్లో వడ్డీల్లో ఇరుక్కున్న వారికి దాని నుంచి బయటపడటం కోసం కానీ, ఎవరైనా ఉపాధి పొందడం కోసం వారికి ఏమైనా జాబులు కానీ, ఏదైనా మిషన్లు కానీ, ఏదైనా ట్రైనింగ్ ఇప్పించడం కానీ, జాబులు ఇప్పించడం కానీ, వారికి ఏదైనా కారోబారు పెట్టడం కానీ, ఏదైనా సెటిల్ చేయడం కానీ, ఇటువంటి వాటిల్లో ఏదైనా మనం సహాయం చేసి ఉన్నామా ఎవరికన్నా మన యొక్క జీవితంలో? ఇవన్నీ కూడా సత్కార్యాలలో కార్యాలే. ఇవన్నీ కూడా మనం మరణించినాక అసలు పనికొచ్చే పనులు ఇవే. మనం సంపాదించిన డబ్బు, ఆస్తిపాస్తులు కాదు మనకు పనికొచ్చేది. ఇటువంటి కార్యాలు కదా మనకు చనిపోయిన తర్వాత కూడా మనకు పనికొచ్చేది. ఇదే కదా ఈ యొక్క వాక్యాలలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇకపోతే 18వ సూర 47వ వాక్యం, మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది. మరణించిన ప్రతి ఒక్కరు మళ్ళీ లేపబడతారు. కర్మలను బట్టి వారు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించబడుతుంది. ఆనాటి మాలిక్యమిద్దీన్ అల్లా అని. మరి ఆ అల్లా ఆ రోజున భూమిని చదును చేస్తాడు, పర్వతాలను నడిపిస్తాడు అని, భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా నీవు ఆ రోజు ఖచ్చితంగా చూస్తావని, జనులందరినీ మేము ఒక చాటకి ఆ రోజు అందరినీ మళ్ళీ లేపి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేరుస్తాము అని, వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని ఈ విధంగా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఖురాన్లో 57వ అధ్యాయం 20-21 వాక్యాలు. ఖురాన్లో 57వ అధ్యాయం 20-21 వాక్యాలు బాగా తెలుసుకోండి. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఈ ప్రాపంచిక జీవితం ఒక తమాషా, ఈ ప్రాపంచిక జీవితం ఒక అలంకారప్రాయం, ఈ ప్రాపంచిక జీవితం ఒక పరస్పరం బడాయి చాటుకోవడం, గొప్పలు చెప్పుకోవడంలోనే ఉంది. ఈ ప్రాపంచిక జీవితం ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలు, సంతానం విషయంలో ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నించడం మాత్రమే చేస్తారు. అధికారంలో కానీ, సిరి సంపదల్లో కానీ, ఐశ్వర్యంలో కానీ, గొప్పల్లో కానీ ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఎలాంటిది అంటే వర్షపు నీరు లాంటిది అని మళ్ళీ ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తున్నాడు. మళ్ళీ అదే ఎగ్జాంపుల్. దానివల్ల మొలచిన పైరు, పొలాలు రైతులను అలరిస్తుంది. వర్షపు నీరు పట్టడం వల్ల రైతులని పొలాలు, పచ్చిక బయళ్ళు అన్నీ కూడా అలరిస్తూ ఉంటాయి. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపు వెన్నగా మారిపోవటం నీవు చూస్తావు. ఆ తర్వాత అది పొట్టుగా తయారవుతుంది. మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్ష ఉంటుంది. అల్లాహ్ తరపున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. అల్లాహ్ క్షమిస్తాడు, ఆయన కరుణిస్తాడు కూడా. అందుకే మొత్తానికి ప్రాపంచిక జీవితం ఒక మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు. మరియు అల్లాహ్ క్షమాపణ స్వీకరించేవాడు, ఆయన
కరుణించేవాడు, ప్రేమించేవాడు అని కూడా ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. సరే, ఇన్ని రోజులు మనం ఎలా బ్రతికామో అల్లా వాళ్ళం, అల్లాకి తెలుసు. కానీ ఇక నుంచైనా సరే మనం అల్లాని ప్రార్థన చేసుకొని, ఓ అల్లా, నేను ఇన్ని రోజులు ఎలాగో బ్రతికేశాను, నాకు ఇప్పుడు ఈ యొక్క సత్కార్యాలకు సంబంధించిన విషయం నాకు తెలిసింది. మరి ఇక నుంచి ఈ యొక్క సత్కార్యాలు ఏవి చేయాలి, వేటికి ఎలాంటి ప్రతిఫలం నువ్వు ఇస్తావో నేను ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఇస్లాంలో ఉన్న విషయాలు నేను తెలుసుకొని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు, ఆమీన్ అని చెప్పి మనం దువా చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన పాపాలను క్షమాపణ అడగాలి. మన యొక్క ఉపాధిలో, కారోబార్లో, బిజినెస్లో, జాబ్లో వృద్ధిని ప్రసాదించమని, వాటిల్లో మన ద్వారా జరిగిన తప్పులు క్షమించమని, మన ద్వారా జరిగిన మంచి కార్యాలు స్వీకరించమని, ఈ యొక్క మంచి కార్యాల ద్వారా పాపాలను క్షమించమని, ఇంకా ఎక్కువ సత్కార్యాలు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని, ఆయన మనపై పెట్టిన హక్కులు నెరవేర్చే భాగ్యాన్ని, అటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని, అటువంటి సహాయాన్ని అందించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, చెడు విషయాల నుంచి, చెడు ఆలోచనల నుంచి, అవిశ్వాసాల నుంచి మనల్ని రక్షించమని ఆమీన్ అని చెప్పి అల్లాని ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే అల్లా క్షమాపణని స్వీకరించేవాడు, వినేవాడు, ప్రీతి కలిగిన వాడు, ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు, ఆయన వైపు మరలిన వారిని ఆయన ఇంకెక్కువగా ఇష్టపడేవాడు. అల్లాహు అక్బర్. మరి ప్రార్థన అన్నిటికంటే చాలా పెద్ద ఆరాధన. ప్రార్థన, దువా అనేది అన్నిటికంటే పెద్ద ఆరాధన. అల్హమ్దులిల్లా. మనం నడుస్తూ, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, బిజినెస్లో ఉన్నప్పుడు, బండి నడిపేటప్పుడు కూడా మనం మనసులో దువా అనేది చేసుకుంటూ ఉండొచ్చు. అల్లాహు అక్బర్. ఇక 57వ అధ్యాయం 21-22 వాక్యాలు చూసినట్లయితే కనుక, రండి మీ ప్రభువు క్షమాభిక్ష వైపుకు పరిగెత్తండి. అల్లాహు అక్బర్. ఈ వాక్యంలో చూడండి, అదే చెప్తున్నాడు అల్లా. రండి మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరిగెత్తండి అని అంటున్నాడు. ఇక్కడ అడగండి అని చెప్పట్లే, నడవండి అని చెప్పట్లే, మొరపెట్టుకోండి అని చెప్పట్లే, పరిగెత్తండి అని అంటున్నాడు. ఇక్కడ మీరు బ్రతికి ఉన్నప్పుడు తొందరగా ఈ యొక్క ప్రయత్నం చేయండి అని చెప్తున్నాడు. తొందరగా మీరు బ్రతికి ఉన్నప్పుడు ఆయన తొందరగా క్షమాపణ అడగండి. ఆ క్షమాభిక్ష వైపు పరిగెత్తండి, అల్లా వైపు పరిగెత్తండి. ఇంకా భూమి ఆకాశాలంతా వెడల్పు గల స్వర్గం వైపు పరిగెత్తండి. అల్లాను, ఆయన ప్రవక్తలను విశ్వసించే వారి కోసం అది తయారు చేయబడింది. ఆ యొక్క స్వర్గం ఇది అల్లా యొక్క అనుగ్రహం. ఆయన దీనిని, ఈ యొక్క స్వర్గాన్ని తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. అల్లాహు అక్బర్. ఇక 72వ వాక్యం, ఏ ఆపద అయినా సరే, భూమిలో వచ్చేదైనా సరే, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదైనా సరే, ఏ ఆపదైనా సరే, మేము దానిని, ఆ యొక్క ఆపద పుట్టక ముందే మేము దానిని అది ఒక ప్రత్యేక గ్రంథంలో ఖచ్చితంగా దాన్ని మేము రాసాము అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇలా చేయటం అల్లాకు చాలా తేలిక. పోయేదానిపై మీరు దుఃఖించకండి. అల్లా చెప్తున్నాడు, పోయేదానిపై మీరు దుఃఖించకండి, ప్రసాదించబడిన దానిపై మీరు మిడిసి పడకండి. ఏదైనా మన జీవితంలోకి వెళ్ళిపోతే దానికోసం బాధపడకండి, దుఃఖించకండి. మీకు ఏదైనా ప్రసాదించబడితే దాని మీద మీరు గర్వపడకండి, ఆడంబరాలు చెందకండి, గర్వం గొప్పల జోలికి వెళ్ళకండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. అందుకే అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఎవరికి ఎంత ఇవ్వాలి, వారిని ఎలా పరీక్షించాలి, ఇచ్చిన వారిని ఎలా పరీక్షించాలి, వారికి పెట్టిన హక్కులు ఏమిటి, అదే ఎవరిని ఇవ్వని వారు ఎలా ఉండాలి, ఇలాంటి వారికి పెట్టిన హక్కులు ఏమిటి కూడా అల్లా చెప్పి ఉన్నాడు. అందుకే ఎవరికి ఇచ్చి పరీక్షించాలి, ఎవరికి తీసుకొని పరీక్షించాలి. అందుకే అల్లా ఇష్టం. అందుకే మనం ఇతరులతో పోల్చుకుని జీవించకూడదు. అల్లా ఎవరిని ఎలా ఉంచాలో అలా ఉంచుతాడు. అంతా అల్లా వాళ్ళం. మరి అల్లా మనకి ఇచ్చిన దాంట్లో మనం బ్రతకడం కోసం ఆ యొక్క జీవితాన్ని అలానే ఇష్టపడుతూ జీవిస్తూ మనం ముందుకు సాగాలి. దేవుడు ఇష్టపడ్డటువంటి జీవితం మనకి ఏదైతే ఇచ్చాడో
ఇది ఓ దేవా, నీవు నాకు ఈ జీవితాన్ని ఇలా ఉండే విధంగా నాకు ఇచ్చావు, దీంట్లో నాకు ప్రశాంతతని, బరకత్ని, అరకత్ని, సద్బుద్ధిని, మంచి మార్గాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సౌఖ్యాలని నాకు ఈ జీవితంలో ఇలా ఉన్న జీవితంలో కూడా నాకు ప్రసాదించు, నాకు ఆ జీవితం పరలోక జీవితంలో కూడా ప్రసాదించు అని ఈ విధంగా మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన దాంతో తృప్తి పడుతూ వీలైతే ఇంకా దేవుణ్ణి ప్రార్థించాలి, ఇంకా కావాలి లేదా వద్దా అని, కానీ ఇతరులతో పోల్చుకోకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. రెండోది, దేవుడు మనకి ఒకవేళ అధికారం కానీ, డబ్బులు కానీ, వస్తువులు కానీ, సంపద కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ ఇంకేదైనా ఇస్తే గొప్పలు చెప్పుకోవద్దు, ఆడంబరాలకు పోవద్దు అని చెప్పడం, గర్వపడేవారిని అల్లా ఇష్టపడనని చెప్తూ ఉన్నాడు. ఇక 57వ సూర 23వ వాక్యంలో అల్లా చెప్తున్నాడు ఏమని, పోయే దానిపై మీరు దుఃఖించకండి, అదేవిధంగా మీకు ప్రసాదించిన దానిపై మీరు మిడిసిపడకండి, అలా మిడిసిపడకుండా ఉండాలి అని మీకు ఈ సంగతులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదిరిపడే ఏ అసంభావిని, అదిరిపడే గొప్పలు చెప్పుకునే ఏ అహంభావిని అల్లా ఇష్టపడడు సుమా అని 57వ సూర 23వ వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. అందుకే ఏ ఆపదైనా సరే అది దేవుడి తరపునే వస్తుంది అని, ఏ మంచి కార్యమైనా అది కూడా దేవుడి తరపునే వస్తుంది. ఎవరికి ఎలా పరీక్షించాలో కూడా అది దేవుడే పరీక్షిస్తాడు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సంతానపరంగా, భార్యపరంగా, భర్త పరంగా, పిల్లల పరంగా, కుటుంబ పరంగా, ఆస్తుల పరంగా, ఎలా వారికి వ్యాపారం ఇచ్చో, జాబులు ఇచ్చో, లేదా వారు తీసుకొనో వాటిల్లో లాభ నష్టాల ద్వారా రకరకాలుగా పరీక్షించేది కూడా దేవుడే. అందుకే మీరు పోయిన దానిపై బాధపడకండి, ఉన్నదాని కోసం మిడిసిపడకండి అని ఇవన్నీ కూడా దేవుని యొక్క పరీక్షలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. మరి అహంభావిని, గొప్పలు చెప్పుకోనే వారిని దేవుడు ఇష్టపడని కూడా చెప్తూ ఉన్నాడు. ఇక 19వ సూర 58వ వాక్యం, అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు కొంతమంది ఉన్నారు ఖురాన్లో చెప్పబడ్డవారు. ఇంకా ఖురాన్లో చెప్పని ఇంకా ఇతర గ్రంథాల్లో చెప్పినటువంటి తౌరాతు, జబూరు, ఇంజీల్ అంటే మోషే ధర్మశాస్త్రం, మూసా అస్లం గారిపై అవతరింపబడ్డటువంటి తౌరాతు గ్రంథం, మోషే ధర్మశాస్త్రంలో కొంతమంది ప్రవక్తల గురించి, దావూదు ప్రవక్త గారిపై అవతరించబడ్డటువంటి జబూరు గ్రంథంలోను, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అస్లం గారిపై అవతరింపబడ్డటువంటి బైబిల్ ఈసా ఇంజీల్ గ్రంథంలోను, అంతిమ ప్రవక్త ముహమ్మద్ అస్లం గారిపై అవతరింపబడ్డటువంటి ఖురాన్ గ్రంథంలోను, ఇంకా అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో అవతరింపబడ్డటువంటి గ్రంథాలలో ప్రవక్తల పైన ఇంకా అనేక ప్రవక్తల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు వీరంతా కూడా వారు ఆదాం సంతతికి చెందిన వారు. మొట్టమొదటి మానవుడు ఆదాం ప్రవక్త, వారి తరపు నుంచి, వారి వంశం నుంచి వచ్చిన వారే ఈ యొక్క ప్రవక్తలంతా, ఈ యొక్క మానవులంతా కూడా అని ఖురాన్ చెప్తూ ఉంది. మొట్టమొదటి మానవుడు ఆదామని అలైహిస్సలాం అని, ఆయన ప్రవక్త, మొట్టమొదటి మానవుడు. ఆయన వెన్నెముక నుంచి, వీపు ఒక ఎముక నుంచి ఒక స్త్రీని తయారు చేసి ఆమెకి అవ్వా అలైహిస్సలాం అని అవ్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇలా వారి నుంచి వచ్చిన వారే ఈ మిగతా ప్రవక్తలు మరియు ఈ యొక్క సంతానము, ఈ యొక్క జనులు, ఈ యొక్క ప్రజలు అంతా కూడా, ఈ యొక్క అన్ని కాలాల్లో వచ్చేవారంతా కూడా వీరికి తల్లిదండ్రుల యొక్క ఆదాం మరియు అవ్వా అని అలైహిస్సలాం అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు అందరూ కూడా ఆదాం అలైహిస్సలాం గారి ద్వారా వచ్చినటువంటి వారే, వారి యొక్క సంతతికి చెందిన వారని, నూహ్ అలైహిస్సలాం గారితో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి యొక్క వంశీయులు కూడా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, యాకూబ్ అలైహిస్సలాం గారు ఇజ్రాయిల్ సంతతికి చెందిన వారు, వారంతా కూడా మా ద్వారా సన్మార్గం పొందిన వారేనని, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు అని, వారి ముందు కరుణామయుడైనటువంటి అల్లా అయినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ యొక్క దేవుని వచనాలు, దేవుని యొక్క వహీ, ఈ యొక్క వాక్యాలని వారి ముందు చదివి వినిపించినప్పుడు వారు విలపిస్తూ ఏడుస్తూ సాష్టాంగపడేవారు. అల్లాహు అక్బర్. మరి ఈనాటి యొక్క దేవుని వాక్యాలు, ఈ యొక్క ఖురాన్ వాక్యాలు. అల్లాహు అక్బర్. మరి నిజమైన విశ్వాసులు ఈ యొక్క ఖురాన్ వాక్యాలు చదివేటప్పుడు, వినేటప్పుడు, ఆలోచించేటప్పుడు వారు కూడా సాష్టాంగపడుతూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇక ఖురాన్లోని 19వ అధ్యాయం 59వ వాక్యం, ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేసేశారు, మనోవాంఛలను మనసుకు నచ్చినట్లు వారు అనుసరించటం మొదలుపెట్టారు. కొంతమంది ఈ యొక్క ప్రవక్తల తర్వాత
కొంతమంది వారు ఇష్టం వచ్చినట్లు నమాజులు చేయడం, లేదా వారు మనసుకు నచ్చినట్టు కొన్ని నమాజులు చేయడం, కొన్ని వదిలేయడం, కొన్ని వాటిల్లో మార్పులు చేయడం, ఇలా కొంతమంది తర్వాత అనేక రకాల జనులు ఈ విధంగా చేశారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు అని అల్లాహ్ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేసుకున్నారో, ఎవరైతే తమ మనోవాంఛలు, ఆశలు, కోరికల ప్రకారం వాటిని అనుసరించారో, దేవుడు చట్టం, న్యాయం, ధర్మం ఇచ్చాక, దేవుడు ఖురాన్ అనే గ్రంథం లేదా ప్రవక్త ద్వారా అనేక రకాల విషయాలు మనకు తెలియజేశాక, జీవన మరియు ఆరాధన పద్ధతులు, ఎవరైతే తమ మనసుకు నచ్చినట్లు, మనోవాంఛలకు నచ్చినట్లు వారు జీవితాలు గడిపారో, తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 19వ అధ్యాయం 59వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 19వ అధ్యాయం 60వ వాక్యం, కానీ పశ్చాత్తాపం చెంది, అంటే ఏంటి? ఎవరైతే ఇప్పటికైనా సరే దేవుని యొక్క గ్రంథాల యొక్క ఉద్దేశం, ప్రవక్తల యొక్క ఉద్దేశం తెలుసుకొని పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది దేవుణ్ణి క్షమాపణ అడుక్కొని, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తే, విశ్వసిస్తే సరిపోదు, విశ్వసించిన తర్వాత ఏం చేయాలి? సత్కార్యాలు కూడా చేయాలి. మంచి కార్యాలు, మంచి పనులు ఏవైతే దేవుడు చేయమన్నాడో అవి కూడా చేయాలి. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి మొట్టమొదటి మానవుడు ఆదాము అలైహిస్సలాంని దేవుడు సృష్టించినప్పుడు జిన్ను వర్గానికి సంబంధించినటువంటి జిన్నుని, ఇబ్లీస్ని మరియు దైవదూతల్ని అందరినీ కూడా మానవుడి ముందు సజ్దా చేయమన్నప్పుడు దైవదూతలు చేస్తారు, కానీ ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించిన ఈ యొక్క లూసిఫర్ లేదా ఇబ్లీస్ అనబడి ఈ యొక్క జిన్ను సజ్దా చేయదు మానవుడికి. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు సజ్దా చేయలేదు అని. వాళ్ళ నా యొక్క దేవుడివి, నా యొక్క సృష్టికర్తవి, నా యొక్క అల్లావి నువ్వు, నేను నీకు సజ్దా చేస్తాను, ఈ యొక్క మానవుడికి నేను చేయను అన్నది. కానీ చేయమన్నది ఎవరు? మరి ఆ అల్లానే కదా, సృష్టికర్త దేవుడే కదా. మరి నీవు ఆయన ఆజ్ఞ పాటించినప్పుడు ఆయనను ఆరాధించడం ఎలా అవుతుంది? ఆయన ఆజ్ఞ పాటించినప్పుడు ఆయనను ఎలా ఆరాధించినట్టు అవుతుంది? ఇక్కడ కూడా ఉదాహరణకి మనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమ, అనురాగం, గౌరవ మర్యాద మనకు ఉంది. కానీ అదే తల్లిదండ్రులు చావు బతుకుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు ఒక 10 రూపాయలు ఇచ్చి, నీవు బాబు నీవు మెడికల్ షాప్కి వెళ్ళి 10 రూపాయలతో ఒక టాబ్లెట్ తీసుకురాని మనకిస్తే, లేదమ్మా నేను క్రికెట్ ఆడుకోనికి పోవాలని చెప్పేసి అంటే నిజంగా వారిపైన ప్రేమ, గౌరవం, మర్యాద ఉన్నట్టేనా మనకి? అలానే ఇక్కడ నేను విశ్వసించాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త, దాసుడు, ఆయన చివరి ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అని చెప్పాను అంటే, అల్లా ఏ దేవుడు, ఇంకా ఆయన తప్ప ఎవరికి దేవుళ్ళే ఎవరు, ఇంకా ఆయన సృష్టిలో సృష్టింపబడ్డవి ఏవి దేవుళ్ళు కాదు, ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హులు, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారని ఒక సాక్ష్యం ఇచ్చేసి సరిపోతుందా? తర్వాత ఏమున్నాయి? సత్కార్యాలు. విశ్వసించడం అంటే అల్లా ఉన్నాడు, ఆయన దూతలు ఉన్నారు, ఆయన ప్రవక్తలు ఉన్నారు, ఆయన గ్రంథాలు ఉన్నాయి, ప్రళయ దినం, తీర్పు దినం ఉంది, జడ్జిమెంట్ డే. అదేవిధంగా దేవుడు తక్దీర్ అంటే విధివ్రాతను కూడా రాసిపెట్టాడు. వీటన్నిటితో పాటు కేవలం ఒక అల్లానే ఆరాధించాలి, వీటన్నిటిని కలిసి విశ్వసించాలి, నమ్మాలి, ఇవన్నీ ఉన్నాయని. ప్రవక్తలని, దూతలని, గ్రంథాలని వీటి వేటిని ఆరాధించట్లేదు మనం, కేవలం అల్లానే ఆరాధిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయని మనం నమ్ముతున్నాం. వీటిపైన అల్లా యొక్క చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క విషయాలు, ఈ యొక్క గ్రంథాలు, వీటన్నిటిని విశ్వసించడంతో పాటు సత్కార్యాలు కూడా చేయాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? దాని తర్వాత సత్కార్యాలు కూడా చేయాలి, మంచి కార్యాలు కూడా చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే పశ్చాత్తాపం చెంది దేవుణ్ణి క్షమాపణ అడిగి మారు మనసు పొంది విశ్వసించి, మొదటిది పశ్చాత్తాపం చెందడం, రెండవది విశ్వసించడం, విశ్వసించిన తర్వాత మూడవది సత్కార్యాలు చేయటం. సత్కార్యాలంటే మంచి కార్యాలు. ఆ మంచి కార్యాలంటే ఏమిటో ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క సత్కార్యాలు చేసిన వారు, ఈ యొక్క 3 విషయాలు చేసిన వారు మాత్రం నష్టపోరు అని ఖురాన్లో సూరా అల్ అసర్లో కూడా ఇదే విషయం చెప్పడం జరుగుతుంది.
ఎలాగైతే ప్రతి ప్రవక్త కానీ ప్రతి విశ్వాసి కానీ కలుసుకున్నప్పుడు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ అని ఏ విధంగా చెప్పుకుంటారో, అలానే ప్రతి సహాబా కూడా వారు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్, వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాత్ అని ఏ విధంగా కలుసుకునేవారో, వారు విడిపోయేటప్పుడు కూడా, అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఖురాన్లోని సూరా అల్ అస్ర్లోని ఆ యొక్క 3 వాక్యాలను చదువుకొని ఒకరికొకరు ఆ యొక్క 3 వాక్యాలు వినిపించుకొని వారు చెప్పుకొని వారు వెళ్ళేవారు. ఆ యొక్క 3 వాటిల్లో ఆ అల్ అస్ర్లో కూడా ఇదే విషయం ఉంటుంది. పశ్చాత్తాపం చెంది మానవుడు కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు, కానీ ఒక 4 రకాల గుణాలు కలిగిన వారు తప్ప అని ఉంది. ఆ 4 రకాల గుణాలలో ఇవి ఉంది. ఏంది? పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు, వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు, వారికి రవ్వంత కూడా అన్యాయం జరగదు. అల్లాహు అక్బర్. అందుకే ఖురాన్లో 15వ సూరా 87వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నాడు ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చారు, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాలు వస్తువు మళ్ళీ వస్తువు ఇలా పూర్తి ఖురాన్ని నేను మీకు ఇచ్చానని చెప్తున్నాడు. అందుకే మీరు ఖురాన్ చదువుతూ ఉంటే కనుక ఖురాన్లో మొదటి సూరా అల్ బకరా, దీంట్లో 7 వాక్యాలు ఉంటాయి. ప్రతి నమాజ్లో ప్రతి రకాత్లో కూడా ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క సూర్య ఫాతిహానే చదవాలి, చదవకపోతే నమాజ్ కాదు. ఈ 7 వాక్యాలు మీరు చూడండి, మీరు ఖురాన్లో ఏ ఆయత చదివినా కూడా అది ఏదో ఒక రకంగా ఈ యొక్క 7 వాక్యాల్లో ఏదో ఒక వాక్యానికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అల్లాహు అక్బర్. ఏదో ఒక వృత్తాంతం, ఏదో ఒక సందర్భం ఖచ్చితంగా ఈ యొక్క సూరాకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఈ యొక్క 19వ అధ్యాయం 60వ వాక్యం, ఇది కూడా మళ్ళీ మనకి సూర్య ఫాతిహాకి కనెక్ట్ అవుతుంది, మరియు ఖురాన్లో సూరా అల్ అస్ర్ 103వ సూరాకి కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అల్లాహు అక్బర్. ఇక 19వ సూరా 61, 62 వాక్యాలు చూసినట్లయితే కనుక, అగోచరాలు రహస్య విషయాలు అయిన శాశ్వత స్వర్గవనాలలోకి వారు ఈ యొక్క ఇటువంటి విశ్వాసులు ప్రవేశిస్తారు. వాటిని గురించి కరుణామయుడు అయిన అల్లా తన దాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానం నెరవేరటం ఖచ్చితంగా తథ్యం. అక్కడ వారు సలాం తప్ప వ్యర్థమైన మాటలు ఏవి కూడా వారు వినరు. వారి కోసం అక్కడ ఉదయం సాయంత్రం ఆహారం సమకూరుతూ ఉంటుంది స్వర్గంలో. అల్లాహు అక్బర్. ఇక 28వ సూరా 79వ వాక్యం, మరి వాడు అంగరంగ వైభవంతో తన యొక్క జాతి జనులలోకి కదిలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునేవారు కారునుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండు, నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు అని అన్నారు. ఆ కారున్ అనేవాడు ఒకప్పుడు కాలంలో ఆనాటి కాలంలో అందరికంటే పెద్ద ధనవంతుడు. అతని యొక్క ధనాగారం యొక్క తాళాలు మోసుకు వెళ్ళడానికి ఒంటెల మీద తాళాలను మోసేవారు. అల్లాహు అక్బర్. అంత పెద్ద ధనవంతుడు అతను ఆనాటి కాలంలో. ప్రజలు ఆ యొక్క కారును చూసి మాకు కూడా ఇటువంటి సిరి సంపదలు దొరికితే ఎంత బాగుండని అతను చూసి ఇతడు ఎంత భోగభాగ్యాలు పొందాడు, ఇటువంటి భాగ్యం మాకు కూడా దొరికితే బాగుండని ప్రజలు ఆయన చూసి ఆశపడేవారు. మరి అప్పుడు 28వ సూరా 80-81 వాక్యాలు, 28వ సూరా 80-81 వాక్యాలు, అప్పుడు ధర్మజ్ఞానం ఎవరికైతే వసగబడిందో, దేవుడి తరపు నుంచి ఎవరికైతే ఈ యొక్క ధర్మజ్ఞాన గ్రంథాల జ్ఞానం ఎవరికైతే వసగబడిందో వారు ఏమన్నారంటే, ఈ విధంగా ఆ యొక్క కారును చూసి ఎవరైతే ఆశపడుతున్నారో, కోరిక కలుగుతుందో, ఎవరైతే అతను చూసి ఆశపడుతున్నారో వారితో గ్రంథ జ్ఞానం కలిగిన వారు ఏమన్నారంటే, వారు ఏమని బోధించారు అక్కడ ఉన్న వారికంటే, మీరు మీ పరిస్థితి చాలా ఆలోచించే విధంగా ఉంది, కడు శోచనీయం. పుణ్యం రూపంలో అల్లా ఇచ్చేదే విశ్వసించి సదాచరణ చేసే వారి కోసం మేలైనది సుమా. పుణ్యం రూపంలో అల్లా ఏదైతే ఇస్తాడో ఆ అల్లా ఇచ్చేదే, దానినే విశ్వసించి అంతటితో ఆయన ఇచ్చిన దానితో మనం సదాచరణ చేస్తే వారికి అదే మేలైనది సుమా. అయితే ఈ విషయం భాగ్యం సహనశీలురైన వారికి మాత్రమే లభిస్తుంది. ఎవరికైతే దేవుడు సహనాన్ని
ఓపికని, ఆలోచించే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడో వారికి ఈ విషయం అర్థమవుతుంది. అల్లాహు అక్బర్. అందుకే ఖురాన్లో 45, 46 వాక్యాలు 2వ సూరాలో చెప్పడం జరిగింది. మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా, ఓర్పు ద్వారా, ప్రార్థన ద్వారా, నమాజు ద్వారా, ఓర్పు ద్వారా, ప్రార్థన ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అడగండి. ఇది విశ్వాసులకి చాలా తేలికైన పని, అవిశ్వాసులకి ఈ యొక్క పని చేయడం చాలా కష్టం. ఓర్పు, నమాజు, ప్రార్థన, దీని ద్వారా అల్లాని సహాయం అడగండి అని చెప్పడం. ఇకపోతే ఇక్కడ ఈ యొక్క వాక్యంలో అల్లా ఇచ్చిన దానిలో నుంచి దాంట్లో మీకు శుభం ఉంది, లాభం ఉందని మీరు తృప్తి చెందండి అని చెప్తూ ఉన్నారు. ఇకపోతే 81వ వాక్యం 2వ సూర చివరకు అల్లా చెప్తున్నాడు. ఏమని అల్లా ఏం చెప్తున్నాడంటే, ఎట్టకేలకు మేము ఆ యొక్క కారూన్ అనే ధనవంతుణ్ణి, అతని యొక్క నిలయాన్ని మేము నేలలో కూర్చేశాము. అప్పుడు అల్లా బారి నుంచి అతన్ని ఆదుకోవడానికి ఏ వర్గం, ఏ జాతి, ఏ సమూహం కూడా అతనికి సహాయపడలేదు, పడలేకపోయింది. మరి వాడు సైతం తనకు ఏ సహాయము అతను చేసుకోలేకపోయాడు. నిన్నటి రోజున అతనిని చూసి, అతని యొక్క స్థాయిని చూసి ఎవరైతే ఆ యొక్క స్థాయికి చేరుకోవాలి అని ఆశపడ్డారో వారంతా కూడా ఈనాటి ఉదయం ఏమనుకుంటూ ఉన్నారంటే, అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతంగా ఇస్తాడు, మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్ కృపయే గనక మాపై లేకుండా పోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసేవాడే. దేవుని యొక్క మేళ్లను మరిచిన వారు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు అన్న సంగతిని మీరు గమనించటం లేదా? దేవుడి యొక్క సాఫల్యం మరిచిపోయిన వారికి, మరి ఆయన మేళ్లను మరిచిపోయినప్పటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించటం లేదా అని అల్లా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. 17వ సూర 18వ వాక్యం, ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో, ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలు కోరుకుంటాడో అతనికి మేము ఇహలోకంలో తొందరగానే మేము తలిచిన వారికి తలుచుకున్నంత ఇస్తాం, కానీ ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాం. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో కారుణ్యానికి దూరమైన వాడే ప్రవేశిస్తాడు. ఆ యొక్క నరకంలో కారుణ్యానికి దూరమై. ఇక 18, 19, 20, 21 వాక్యాలు 17వ సూర. మరి ఇక ఎవరైతే పరలోకాన్ని కోరుకొని ఆ పరలోకం కోసం ఇక్కడ మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు ఏ విధంగా కృషి చేయాలో, పని చేయాలో, పాటుపడాలో ఆ విధంగా ఎవరైతే కృషి చేస్తారో, విశ్వాసి అయి ఉంటాడో, వీటితో పాటు కృషి చేయడంతో పాటు విశ్వాసి కూడా అయి ఉంటాడో, అలాంటి వాని కృషి అల్లా వద్ద ఆదరణ పొందుతుంది, స్వీకరించబడుతుంది, ఆదరించబడుతుంది. వీరికి ప్రతి ఒక్కరికి మేము ప్రపంచంలో నీ ప్రభువు అనుగ్రహాల నుంచి వసగుతూ పోతూ ఉన్నాము. నీ ప్రభువు ప్రసాదాలు ఎవరి విషయంలో కూడా ఆగిపోలేదు. అల్లాని నమ్మినా, నమ్మకపోయినా, మొక్కినా, మొక్కకపోయినా ఆయన సృష్టించిన సృష్టిలో అన్నిటికీ వారు మరణించే వరకు లేదా ప్రళయం వచ్చే వరకు దేవుడు ఆయన సృష్టించిన సృష్టిలో అన్నిటికీ కూడా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏదేది ఇవ్వాలో అది అలా ఇస్తూనే ఉంటాడు అని ఈ యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నాడు 17వ అధ్యాయం 20వ వాక్యంలో. కానీ ప్రళయ దినం రోజు ఎవరికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో దానిని అక్కడ ఇస్తానని చెప్తున్నాడు. ఇక 21వ వాక్యం 17వ సూర. వారిలో
ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధిక్యతను ఇచ్చి ఉన్నామో పరలోకం యొక్క అంతస్తుల రీత్యా కూడా, పరలోకంలో కూడా రకరకాల అంతస్తులు ఉంటాయి పుణ్యాలను బట్టి, కర్మలను బట్టి. మరి ఆ పరలోకం యొక్క అంతస్తుల రీత్యా మరింత గొప్పది, శ్రేష్టత రీత్యా కూడా మరింత ఉన్నతమైనది. అల్లాహు అక్బర్. అందుకే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు ఖురాన్లో అనేక చోట్ల ఏమని, మీరు ఆ పరలోకం కోసం బ్రతికి ఉన్నప్పుడే మీరు మంచి కార్యాలు చేయడం కోసం పోటీ పడండి అని చెప్పడం జరిగింది. పోటీ పడమని, పరిగెత్తండి అని ఒక దగ్గర, పోటీ పడండి అని ఒక దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ, సహరీ ఇఫ్తార్ సమయంలో కానీ, పండగ నమాజ్ కంటే ముందు కానీ, ఇలా రకరకాల సమయాలలో, రంజాన్ చివరి 10 రోజుల్లో కానీ, ఆ యొక్క రంజాన్ లైలతుల్ ఖద్ర్ కోసం జరిగే ఆ యొక్క చివరి దశకాలలో కానీ ఆయన ఎంత స్పీడుగా దాన ధర్మాలు చేసేవారో, ఎంత స్పీడుగా మంచి పనులు చేసేవారో అల్హమ్దులిల్లాహ్ అనేక హదీసులు దీని గురించి చెప్తూ ఉన్నాయి. సత్కార్యాలు, మంచి కార్యాలు, సదకా ఖైరాతులు, జకాతులు, దాన ధర్మాలు, వీటి గురించి. ఇక ఖురాన్లో 107 సూరాలోని 7 వాక్యాలు. తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకి ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు, వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉంది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. అల్లాహు అక్బర్. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం. ఇక ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 15వ అధ్యాయం 87వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను అని. వాటి ద్వారా పూర్తి ఖురాన్ గురించి మరియు ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి కూడా ప్రతి నమాజ్లో, ప్రతి రకాతులో 7 వాక్యాలు ఖచ్చితంగా చదవాలి. అది చదివితేనే నమాజ్ అవుతుంది అని. మరి దీన్నే సూర్య ఫాతిహా అంటారు. ఈ యొక్క సూర్య ఫాతిహా అర్థం తెలియకుండా చాలామంది తినేదానికోసం, ఇంకా వేరే కార్యక్రమాలు, ప్రోగ్రాంల కోసం ఫాతిహా అనే పదాన్ని మార్చేశారు కొంతమంది. కానీ దీంట్లో చూడండి, అల్లాని తెలుసుకోవడం, ఆయన్ని పొగడటం, ఆయన్ని స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని క్షమాపణ అడగడం, మనకేం కావాలో అది అడగడం, దానితో పాటు నరకం నుంచి రక్షించి స్వర్గం ఇవ్వమని చెప్పి అడగడం, ఇతరుల కోసం కూడా ప్రార్థించడం, ఇలా అనేక విషయాలు ఈ యొక్క సూరాలో ఉన్నాయి. ప్రతి ప్రవక్త యొక్క బాధ్యత ఈ యొక్క ఖురాన్లో ఉన్నటువంటి ఈ యొక్క దానినే మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది కూడా దీంట్లో దాగి ఉంది. దీన్నే ప్రతి ప్రవక్త ప్రతి సమాజంలో, ప్రతి యుగంలో కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ప్రశంసలు, పొగడ్తలు అన్నీ కూడా అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు అల్లాహ్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అల్లాహ్. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని కూడా అల్లాహ్. ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. ఓ అల్లాహ్, మాకు రుజు మార్గం, సన్మార్గం చూపించు. వల్ల నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్, నీవు ఎవరినైతే నరకానికి అర్హులు చేశావో, ఎవరినైతే స్వర్గానికి అనర్హులు చేశావో అటువంటి దారి నుంచి, అటువంటి వారి నుంచి మమ్మల్ని రక్షించు. వల్ల ఎవరినైతే సజ్జనులుగా, నీ యొక్క వలీలుగా, నీ యొక్క దాసులుగా ఎవరినైతే నువ్వు స్వర్గానికి అర్హులుగా చేశావో అటువంటి వారి లిస్టులో మమ్మల్ని చేర్చు. మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించు, నరకం నుంచి రక్షించు. వల్ల ఆమీన్. ఖురాన్లోని 2వ సూరా 255వ వాక్యం. ఐతల్ కుర్సీ. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, లా ఇలాహ ఇల్లల్లా. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయనకు మరణం అనేది లేదు. అన్నిటికీ మూల ఆధారం ఆయనే. ప్రతిదానికి, సృష్టింపబడ్డ ప్రతిదానికి
మన కంటికి కనిపించేవి, కనిపించినవి, మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి, ప్రతి దానికి ఆధారం, మూలాధారం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు, అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలోని వాటికి అది అవసరం, కానీ ఆయనకు అవసరం లేదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన కంట్రోల్లో, ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో వసీలా లేదా రిక్వెస్ట్ లేదా సిఫారసు చేసేవారు కూడా ఎవరున్నారు? ఎవరు చేయగలరు? వారికి ముందు ఉన్నదానిని, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు, ఆయనకు తెలుసు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆ అల్లా యొక్క కుర్చీ వైశాల్యం 7వ ఆకాశం మీద అర్షపీఠం పైన ఉన్నటువంటి అర్షపీఠమైనటువంటి అల్లా యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిలోని, విశ్వంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన సృష్టించిన వాటిని రక్షించడానికి, పోషించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన గొప్పవాడు. అల్లాహు అక్బర్. 256 వాక్యం, 2వ సూర. ధర్మం విషయంలో మంచేదో, చెడేదో, పాపమేదో, పుణ్యమేదో, హరామేదో, హలాలేదో తెలిసిపోయింది. ఇక 2వ సూర 256 వాక్యం. ధర్మం విషయంలో బలవంతం ఏం లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైపోయింది. కనుక ఎవరైతే అల్లా, లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను, తాగూతులు, షిరుకును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో, సృష్టికర్తను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ ఇక తెగదు. ఆ దృఢమైన కడియం ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఇక ఖురాన్లో 2వ అధ్యాయం 261 వాక్యం. అల్లా మార్గంలో తమ యొక్క ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంది అని అల్లా చెప్తున్నాడు. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి, ఆ మొలకెత్తిన విత్తనంలో నుంచి 7 వెన్నెలు పుట్టుకు వస్తాయి. మళ్ళీ ప్రతి వెన్నెలో నుంచి మళ్ళీ 100 గింజలు వస్తాయి. అదేవిధంగా మళ్ళీ వాటిల్లో నుంచి వస్తూ ఉంటాయి. ఇదే విధంగా అల్లా మార్గంలో అల్లా తాను కోరిన వారికి సమృద్ధిని కూడా, వృద్ధిని కూడా, అరకత్ని, బరకత్ని ఇలానే ఇస్తాడు. అల్లా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ కూడా తెలిసినవాడు అల్లా. ఎవరైతే 2వ సూర 262 వాక్యం. ఎవరైతే దైవ మార్గంలో తమ యొక్క ధనాన్ని ఖర్చు చేసిన తర్వాత దాతృత్వాన్ని మాటికి చాటుతూ ఉండకుండా, నేనిచ్చా అని గొప్పలు చెప్పుకోకుండా, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సహాయాన్ని పొందారో ఆ యొక్క గ్రహీతల యొక్క మనసును నొప్పించకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో వారి యొక్క అసలు ప్రతిఫలం వారి ప్రభు వద్ద ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి వారికి వారు పెట్టిన సంపద, సమయం, జ్ఞానం ఈ యొక్క ఖర్చు పెట్టినందుకు గాను వారి ప్రభు వద్ద వారికి ఎలాంటి భీతి, భయం, దుఃఖం అనేవి ఉండవు. అల్లాహు అక్బర్. ఇక 263, 264 వాక్యాలు 2వ సూర. దానం చేసిన తర్వాత మనసును నొప్పించడం కంటే మంచి మాట పలకడం మంచిది. అంతేకాకుండా క్షమించడం ఇంకా ఎంతో మేలు. అల్లా అక్కరలేనివాడు, సహనశీలుడు. ఓ విశ్వాసులారా, తమ యొక్క ధనాన్ని పరులు మెప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లాను కానీ, అంతిమ దినాన్ని కానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ యొక్క ఉపకారాన్ని, మంచి పనులు చాటుకొని
గ్రహీతల యొక్క మనసులను నొప్పించి మీ యొక్క దాన ధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని ఉన్న సున్నని రాతి బండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కటిక రాయ మాత్రమే మిగిలిపోతుంది. ఈ ప్రదర్శనకారులకు, గొప్పలు చెప్పుకునే వారికి తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ దొరకదు, ఏమీ ప్రాప్తించదు. అల్లా సత్య తిరస్కారులకు సన్మార్గం చూపాడు. ఈ యొక్క వాక్యంలో అల్లా చెప్తున్నాడు, అనేక రకాల మంది దాన ధర్మాలు చేస్తారు, కానీ ఎవరి దాన ధర్మానికి ప్రతిఫలం దొరుకుతుందో అల్లా ఈ యొక్క విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇక 265, 266, 267 వాక్యాలు రెండో సూర. ఇక ఎవరైతే దైవ ప్రసన్నతను చూరగొనే తపనతోటి, దేవుడి పట్ల దృఢ నమ్మకంతో, నేను ఖర్చు పెడితే దేవుడి దగ్గర ప్రతిఫలం ఉంటుందనే నమ్మకంతో తమ యొక్క సంపదను ఖర్చు పెట్టే వారి యొక్క ఉదాహరణ ఎలా ఉందంటే, మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. ఆ యొక్క తోటలో భారీ వర్షం కురిస్తే చాలా పంట వస్తుంది. ఒకవేళ అలా కురవకపోయినా చిన్న చిరుజల్లు పడ్డా కూడా, కేవలం వానజల్లు కురిసినా కూడా సరిపోతుంది. అల్లా మీ పనులన్నిటిని కూడా చూస్తున్నాడు. అల్లా ఈ విధంగా మీ యొక్క నియతులకు సంబంధించి, మీ యొక్క ఆలోచనతోటి అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో దాన ధర్మాలు చేస్తే, మంచి పనులు చేస్తే, సత్కార్యాలు చేస్తే ఎలా ప్రతిఫలం ఇస్తారని చెప్తున్నాడో, అలానే గొప్పల కోసం, పేరు కోసం, ఇంకా ఏదైనా ఆశించి గనక ప్రాపంచిక కోరికలు, ఆశలు, గొప్పలు ఆశించి దాన ధర్మాలు చేస్తే దానికి ఏమవుతుంది? అదే దేవుడి దగ్గర ప్రతిఫలాన్ని ఆశించి గనక చేస్తే ఏమవుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రెండు విషయాల్లో, ఈ రెండు వాక్యాలు 264, 265 వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇకపోతే 266 వాక్యం. మీలో ఎవరికైనా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి అతను ముసలవాడు అయిపోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరైనా సరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకు గాను అల్లా ఈ విధంగా తన యొక్క ఆయుతులను మీకు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు చేసే మంచి పనులు, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో మంచిదే, కానీ మీ ఉద్దేశం కూడా ఎలా ఉండాలో అల్లా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఓ విశ్వసించిన వారులారా, ధర్మసమ్మతమైన మీ యొక్క సంపాదనలో నుంచి, సంపాదన కూడా ధర్మసంపదంగానే ఉండాలి. హరాం పద్ధతులు సంపాదించి ఖర్చు పెడితే దానికి పుణ్యం రాదు, ఇంకా తిరిగి పాపమే వస్తుంది. మంచి పనులు, మంచి పద్ధతులు, మంచి మార్గంలోనే సంపాదించాలి. చెడ్డ మార్గంలో కనుక సంపాదించి ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ మంచి పనులు స్వీకరించబడవు, పుణ్యాలు రావు, ఇంకా ఆ చెడ్డ కార్యాల ద్వారా ఇంకా పాపాలు లభిస్తాయి. దానివల్ల స్వర్గానికి బదులుగా నరకానికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా ఓర్పు వహించాలి, మంచి మార్గంలోనే సంపాదించాలి. నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, అక్రమాలు, అన్యాయాలు, కల్లోలాలు రేకెత్తించకూడదు. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. న్యాయబద్ధమైన, నిజాయితీబద్ధమైన, హలాల్ సంపద, ధర్మబద్ధమైనటువంటి సంపాదన ప్రకారమే ప్రయత్నించాలి. అటువంటి ద్వారా సంపాదించిన దానిలో నుంచి చేసిన ఖర్చే దేవుడి వద్ద పుణ్యాలుగా సంపాదించబడుతుంది. అధర్మంగా, అక్రమంగా, అన్యాయంగా ఎంత సంపాదించి, ఎంత సమాజ సేవ చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా వాటికి ఎటువంటి పుణ్యఫలాలు లభించవు. ఉల్టా పాపము, నరకం లభిస్తాయి. ఇదే ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఓ విశ్వసించిన ప్రజలారా, ధర్మసమ్మతమైన మీ సంపాదనలో నుంచి మేము మీకోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి, వాటి నుంచే మీరు ఖర్చు చేయండి.
ఖర్చు చేయమని చెప్తున్నాడు అల్ల. ఇక్కడ దాసి పెట్టుకోమని చెప్పట్లేదు. దాసి పెట్టుకోవాలా మన భార్య పిల్లలు, కుటుంబము, బంధువులు, స్నేహితులు, మన యొక్క బాధ్యతలు వీటి కోసం. కానీ ఖర్చు పెట్టేటటువంటి బాధ్యత కూడా దేవుడు పెట్టాడు. వాటిలో నుంచి చెడు అంటే నాసిరకం వస్తువులను ఖర్చు పెట్టే సంకల్పం చేసుకోకండి. నాసిరకం వస్తువులను ఖర్చు పెట్టకండి. మీరు స్వయంగా వాటిని మీరే తీసుకుంటారా? తీసుకోరు కదా. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లా అక్కరలేనివాడు సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి. అంటే మనకు తెలియకుండా ఏదో విషయం జరిగిపోతే అది వేరే విషయం. అల్లా మాఫ్ కరేగా. కానీ తెలిసి కూడా అక్రమం, అన్యాయం, మోసం చేయొద్దని చెప్తూ ఉన్నాడు అల్లా. ఇక్కడ తెలియకుండా ఏదైనా విషయం జరిగిపోతే అది అల్లాకు తెలుసు. కానీ తెలిసి కూడా మీరు ఇటువంటి నాసిరకపు వాటి జోలికి పోకండి అని చెప్తూ ఉన్నాడు. ఇక 269, 268, 269, 70, 270, 271 విషయాలు. 2వ సూర. సైతాను మీకు దారిద్ర్యం గురించి భయపెడుతున్నాడు, నీతిమాలిన పనులకై పురుగొల్పుతున్నాడు. అయితే అల్లా మిమ్మల్ని క్షమిస్తాను అని, అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అల్లా గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు కూడా అల్లా. ఆయన తాను కోరిన వారికి విజ్ఞత, వివేచనలను ప్రసాదిస్తాడు. అల్లా ఎవరికి హిదాయత్ ఇవ్వాలో, ఎవరికి సన్మార్గం ఇవ్వాలో, ఎవరికి జ్ఞానాన్ని ఇవ్వాలో అల్లా ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞత, వివేచనలు వసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్ళు వసగబడినట్లే. ఎవరికైతే హిదాయత్ దొరుకుతుందో వారు ఎన్నో మేళ్ళు లభించినట్లే. హితబోధను, బుద్ధిమంతులు తప్ప మరొకరు ఎవరు గ్రహించలేరు. అల్లా చెప్పే ఈ యొక్క మంచి మాటలు, అల్లా చెప్పే ఈ యొక్క ఉదాహరణలు, అల్లా చెప్పే ఈ యొక్క వహీ, ఈ యొక్క ఖురాన్, ఈ యొక్క జ్ఞానం, ఈ యొక్క ధర్మం, ఈ యొక్క విషయాలు బుద్ధిమంతులు తప్ప మరెవరూ గ్రహించలేరు. ఆలోచించే వారికి దీంట్లో ఎంతో జ్ఞానం, ఎన్నో ప్రశ్నలతో పాటు జవాబులు కూడా ఉన్నాయని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మీరు ధర్మంలో ఎంత ఖర్చు చేసినా, దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాకు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవ్వరూ లేరు. ఒకవేళ మీరు బహిరంగంగా దాన ధర్మాలు చేసినా మంచిదే, కానీ రహస్యంగా చేసే దాన ధర్మాలకి, రహస్యంగా నిరుపేదలకు ఇస్తే ఇది మీకోసం ఇంకా మంచిది, ఉత్తమం కూడా. దీనివల్ల అల్లా మీ పాపాలను తుడిచిపెడతాడు. మీరు దాన ధర్మాలు చేయడం వల్ల, ఇంకా గోప్యంగా రహస్యంగా చేయడం వల్ల అల్లా సుబ్హానహు వ తఆలా మీ యొక్క పాపాలను తుడిచిపెట్టేస్తాడు. అల్లాకు మీరు చేసేది అంతా తెలుసు. మీరు బహిరంగంగా చేసినా, సీక్రెట్గా రహస్యంగా చేసినా కూడా దాన ధర్మాల వల్ల పాపాలను క్షమించబడేటటువంటి అవకాశం ఉందని ఈ యొక్క వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 272, 73, 273, 274 వాక్యాల్లో అల్లా ఏం చెప్తున్నారంటే 2వ సూరాలో, ఓ ప్రవక్త, వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపైన లేదు. నిజానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లా తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. అది అల్లా ఇష్టం. ఇస్లాంలోకి రావాలా వద్దా, తేవాలా వద్దా, ఇది అల్లా ఇష్టం. సరైన మార్గంలోకి తేవాలా వద్దా, రావాలా వద్దా, వారి యొక్క ఆరాధనలు స్వీకరించాలా వద్దా, అల్లా ఇష్టం. వారిని సన్మార్గంపై తెచ్చిపెట్టే నిలబెట్టే బాధ్యత ఓ ప్రవక్త నీపైన లేదు. నిజానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లా తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరిచినా, ఖర్చు పెట్టినా దాని యొక్క లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లా యొక్క ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కోసమే కృషి చేయాలి, ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చు చేసినా దాని యొక్క పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం కూడా అన్యాయం జరగదు.
అల్లా ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలో కూడా చెప్తున్నాడు. దాని యొక్క ప్రతిఫలం కూడా ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ప్రజల నుంచి ఆశించి కాదు, ప్రభువు అల్లా దగ్గర నుంచి ఆశించి ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. ఇక 273 వాక్యం. దైవ మార్గంలో నిమగ్నులై ఉంటారు కొంతమంది. ఉదాహరణకి మస్జిదులు, మదర్సాలు, ఇమాంలు, మౌల్వీలు, ముఫ్తీలు, దాయిలు, సదర్లు ఈ యొక్క గ్రంథాలు తయారు చేయటం, రాయటం, ప్రింట్ చేయటం, వాటి గురించి నేర్చుకోవటం, నేర్పటం, లేదా ఈ యొక్క దేవుని యొక్క చట్టాలు, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, దేవుడు ప్రవక్తల ద్వారా ఏదైతే బాధ్యతలు ఇచ్చాడో వాటిని ఒకరు ఇంకొకరికి తెలియజేయడం, భద్రపరచడం, రాయటం, నేర్చుకోవడం, నేర్పించడం, ఇలాంటి దైవ మార్గపు కార్యక్రమాలు, ఇంకా అనేక రకాల సోషల్ వర్క్, సమాజ సేవలు, ఇలా ఇంకా అనేకం ఉన్నాయి. అల్లా 2వ సూరా 273 వాక్యం ఖురాన్లో చెప్తున్నాడు. దైవ మార్గంలో నిమగ్నులైన కారణంగా అంటే దేవుణ్ణి అనేక రకాల మంది వారికి ఎన్ని కష్టాలు వస్తుంటాయి. దేవుడి యొక్క మార్గంలో ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను అన్నాడు. ఏంటి అని అడిగారు. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను అన్నాడు. ఏంటి అన్నాడు. మళ్ళీ అడిగారు. అలా 3 సార్లు అవుతుంది. అలా అయితే నీకు కష్టాల వరద ప్రారంభమవుతుంది, నువ్వు ఓర్పు వహించు, సహనం పాటించాలని చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఈ విధంగా అతడు ధర్మం ప్రకారం ఎప్పుడైతే జీవించడం కోసం ప్రారంభిస్తాడో అతనికి అనేక రకాల పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఈ యొక్క పరీక్షల్లో అతనికి భార్య అయితే భర్త తరపు నుంచి, భర్త అయితే భార్య తరపు నుంచి, లేదా కుటుంబం నుంచి, సమాజం నుంచి, బంధువుల నుంచి, లేదా సంతానం నుంచి, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, లేదా ఉపాధి పరంగా, లేదా సైతాన్ పరంగా రకరకాలుగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది బ్రతకడానికి, సంపాదించడం కోసం, సంపాదన కోసం, ఆరాధన కోసం, సమయం తీయడం కోసం అనేక రకాల ఇబ్బందులు పడేటటువంటి వారు ఉంటారు. కొంతమంది మన ఎదురుగా నీటుగా బట్టలు వేసుకొని ఉంటారు, కానీ వారి లోపల అనేక రకాల బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. బయటికి నీటుగా నిజాయితీగా కనిపిస్తారు, కానీ లోపల అనేక రకాల బాధలు ఉంటాయి, అవి మనకి బయటకు తెలియదు. మరి ఇలా అనేక మంది అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతూ దైవ మార్గంలో బ్రతికేవారు, లేదా దేవుడి గురించి తెలుసుకొని ఈ యొక్క దైవ మార్గంలోకి వచ్చి ఇలా అనేక రకాల కుటుంబాలకు దూరమై, లేదా అనేక రకాల సమాజాలకు దూరమై అనేక రకాలుగా ఇబ్బందులు పడితే ఉండేటటువంటి వారు కూడా ఉంటారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి అనేక రకాల సహాబాలు కూడా ఇలానే ఈ విధంగానే ఇస్లాంలోకి వచ్చినటువంటి వారు ఉన్నారు. ప్రవక్తలు కూడా ఇస్లాం గురించి తెలుసుకుని మరి వాళ్ళు ప్రవక్తలుగా ఎన్నుకోబడి వారికి గ్రంథాలు, మహిమలు ఇవ్వబడ్డ వారు కూడా ఉన్నారు. మరి ఖురాన్లో 2వ సూరా 273 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. దైవ మార్గంలో నిమగ్నులైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించే వీలు లేని నిరుపేదలు ఉంటారు కొంతమంది. అటువంటి నిరుపేదలు నిజానికి మీ యొక్క ధన సహాయానికి ఎంతో అర్హులు. ఈ వాక్యం అర్థం కాకపోతే మళ్ళీ వినండి, లేదా మీరైనా మీ యొక్క ఇంట్లో ఉన్న ఖురాన్ కానీ, మొబైల్లో ఉన్న ఖురాన్ కానీ తీసి చదవండి. 2వ అధ్యాయం 273 వాక్యం సూరా అల్ బకరా ఖురాన్లో. దైవ మార్గంలో నిమగ్నులైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు నిజానికి మీ యొక్క ధన సహాయానికి అర్హులు. వారి యొక్క నిజస్థితి గురించి తెలియని వారు, వారి గురించి తెలియని వారు ఆత్మాభిమానం వల్ల వారెవ్వరిని అడుక్కోకపోవడం చూసి వారిని అవసరాలు లేని వారుగా అనుకుంటారు. మీరు వారి యొక్క వాలకాన్ని కానీ, వారి యొక్క స్థితిగతులను కానీ, వారి యొక్క పరిస్థితులను కానీ ఊహించవచ్చు. తమకు సహాయం చేయండి అంటూ వారు ప్రజల వెంట పడరు. అటువంటి త్యాగధనుల సహాయార్థం మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, ఖర్చు పెట్టినా నిశ్చయంగా దాని గురించి అల్లాహ్కు తెలుసు. అల్లాహు అక్బర్. 2వ సూరా 273 వాక్యం. ఇక 274 వాక్యం. ఎవరైతే తమ యొక్క సిరి సంపదలను
రేయింబవళ్ళు రాత్రి పగలు తమ యొక్క సిరి సంపదలను రహస్యంగాను బహిరంగంగాను ఎవరైతే ఖర్చు చేస్తారో వారి కోసం వారి ప్రభువు వద్ద గొప్ప పుణ్యఫలాలు ఉన్నాయి. అటువంటి వారికి ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. అల్లాహు అక్బర్. ఇక రెండవ సూర 275 వాక్యం నుంచి 275 నుంచి 278 వరకు. వడ్డీ సొమ్ము తినేవారు సైతాను పట్టడం వల్ల ఎలాగైతే ఉన్మాది అవుతారో అలాగానే నిలబడతారు. ఈ యొక్క వడ్డీ సొమ్ము మహాపాతకం మహాపాపం అని చెప్పడం జరుగుతుంది. వడ్డీ ఇవ్వటం, తీసుకోవటం, ఇప్పించటం, రాయటం, దాంట్లో పాల్గొనటం, అటువంటి వాటి ద్వారా సంపాదించడం కూడా ఇస్లాంలో పాపంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్లో 2వ సూర 275 వాక్యం నుంచి వడ్డీ సొమ్ము తినేవారు సైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు. వారికి ఇటువంటి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. నిజానికి అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరైతే తన యొక్క ప్రభువు వద్ద నుంచి ఇప్పటికైనా సరే ఏదైతే ఖురాన్ వాక్యం వహీ వచ్చిందో ఈ యొక్క హితబోధను ఎవరైతే ఇప్పుడైనా సరే గ్రహించి ఇప్పటికైనా సరే విని ఎవరైతే వడ్డీని ఇకనైనా మానుకుంటాడో అతడు ఇక గతంలో ఇంతకుముందు ఏదైతే చేశాడో పుచ్చుకున్నది ఏదో జరిగిపోయింది, పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం ఇక దైవాధీనం. ఇక మీదటైనా సరే దీనికి ఎవరైతే పాల్పడతారో వారు నరకవాసులు. వారు ఆ నరకంలో కలకాలం అందులోనే పడి ఉంటారు. శాశ్వతంగా మరణం లేని జీవితం ఆ నరకంలో పడి ఉంటారు. మరణించిన తర్వాత వారికి ఇటువంటి తీర్పు లభిస్తుంది అని ఖురాన్లో 2వ సూర 275 వాక్యం నుంచి చెప్పడం జరుగుతుంది. ఇక 276 వాక్యం. అల్లా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు, మేలును మరిచే వారిని పాపిష్టులను అల్లా సుతరాము ఎంత మాత్రం కూడా ప్రేమించడు. 277 278 వాక్యాలు 2వ సూర. ఎవరైతే విశ్వసించడం అంటే అల్లాను, గ్రంథాలను, ప్రవక్తలను, దైవదూతలను, ప్రళయ దినాన్ని, విధివ్రాత తక్దీర్ని, తలరాతని, వీటన్నిటిని విశ్వసించాలి. కేవలం అల్లాను మాత్రమే ఆరాధించాలి. మరి వీటిని అదేవిధంగా ఖురాన్ని, ఈ యొక్క ఖురాన్లో ఇవ్వబడ్డటువంటి చట్టం, న్యాయం, ధర్మం, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన విషయాలు, ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేసినటువంటి అనేక విషయాలు, సున్నతులు మరియు హదీసులు, వీటిని విశ్వసించి వీటితో విశ్వసించడంతో పాటు సున్నతు ప్రకారం సత్కార్యాలు చేసే వారికి ఖురాన్లో 2వ సూర 277 వాక్యం విశ్వసించి విశ్వాసంతో పాటు సున్నతు ప్రకారం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా చూపించబడ్డటువంటి సున్నతుల ప్రకారం, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం సత్కార్యాలు చేసే వారికి మరియు నమాజులు నెలకొల్పే వారికి మరియు 3వది జకాతులు చెల్లించే వారికి, ఇటువంటి 3 రకాల వారికి వారి ప్రభువు వద్ద పుణ్యఫలం అనేది ఖచ్చితంగా ఉంది. వారికి ఎలాంటి భయం కానీ ఇక ఎలాంటి చీకు చింత కానీ ఉండవు. మళ్ళీ ఈ యొక్క వాక్యం ఖురాన్లో 103వ సూర అల్ అస్ర్కి మళ్ళీ ఇది కనెక్ట్ అవుతుంది. ఇక మళ్ళా 2వ సూర 278 వాక్యం. ఓ విశ్వసించిన వారులారా, అల్లాకు భయపడండి. మీరు నిజంగా నికార్సైన విశ్వాసులే గనక అయితే ఇక ఇప్పటికైనా సరే మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టేయండి. అల్లా చెప్తున్నాడు ఇక్కడ 279 280 వాక్యం. ఒకవేళ మీరు గనక అలా చేయకపోయినట్లయితే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి.
ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్తున్నాడు అల్లా. ఇక్కడ 2వ సూర 279వ వాక్యంలో అల్లాతో ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కనేటటువంటి ఆయతు ఖురాన్లో ఎక్కడైనా ఉందా? ఈ యొక్క వాక్యంలో చూడండి, 2వ సూర 279వ వాక్యం, సూర అల్ బక్రా, ఖురాన్లో. ఒకవేళ మీరు గనక ఇక అలా చేయకపోయినట్లయితే, మిగిలిన వడ్డీని ఇక మీరు వడ్డీని వదిలేనట్లయితే అల్లా మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు ఇప్పటికైనా సరే పశ్చాత్తాపం చెందితే, క్షమాపణ అడిగితే, మారు మనసు పొందితే మీ యొక్క అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు, అదేవిధంగా మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతనికి గడువు ఇవ్వాలి లేదా మన్నించి అయినా దానంగా వదిలిపెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకోసం ఎంతో శ్రేయోదాయకం. ఖురాన్లో 2వ సూర 280వ వాక్యం, 281 నుంచి 82 వరకు. మీరు అంతా అల్లా వైపుకే మళ్ళీ మరలించబడతారు ఒకానొక రోజు. ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే. ఆ రోజుకి భయపడండి. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా లేపబడతారు. బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా, మంచి చెడు, పాపం పుణ్యం, హరామలాల్ జీవితం ఆధారంగా దేవుడు స్వర్గమా మరియు నరకమా అనేది, ఇక మరణం లేని జీవితం దాంట్లో ఇస్తాడు. 2వ సూర 281వ వాక్యం. మీరంతా అల్లా వైపుకే మరలించబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వసగబడుతుంది. ఇక ఎవ్వరికి ఎలాంటి అన్యాయం జరగదు. ఓ విశ్వాసులారా, మీరు పరస్పరం ఒకరికి ఒకరు ఒక నిర్ణీత గడువు కోసం అప్పు వ్యవహారం చేసుకునేటప్పుడు దాన్ని స్పష్టంగా వ్రాసుకోండి అని, వ్రాసేవాడు ఈ యొక్క వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా రాయాలి అని ఖురాన్లో 2వ సూర 282వ వాక్యంలో ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. ఆ యొక్క అప్పు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎలా రాయాలి, రాసే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రాపించుకునే వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అనేక రకాల చట్టం, న్యాయం, ధర్మం ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇది ఖురాన్లో అతిపెద్ద వాక్యంలో ఇది కూడా ఒకటి. ఇక 285, 84, 285, 286 ఖురాన్లో 2వ సూరాలోని చివరి 3 వాక్యాలు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులలో ఉన్న దానిని మీరు బయటికి వెల్లడిచ్చినా లేక లోపలే దాచుకున్నా అంతా కూడా అల్లాకి తెలుసు. అల్లా వింటాడు, అల్లా చూస్తాడు. అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత అల్లా తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లా వాళ్ళం అల్లా ఇష్టం. అల్లాకు అన్నిటిపై కూడా అధికారం ఉంది. 285, 286 చివరి 2 వాక్యాలు సూర అల్ బక్రాలో. తన ప్రభువు తరపున అవతరించబడిన దానిని ముందుగా ప్రవక్త విశ్వసించాడు. తన ప్రవక్త తరపున తనపై ఏం అవతరించింది? ఇస్లాం మరియు ఇంకా ఖురాన్ అనే గ్రంథం వహీ రూపంలో అవతరించింది. ఇంకా దేవుడు ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా దైవ ప్రవక్తలు ఉన్నారు, దైవ దూతలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, మరియు ప్రళయ దినం, తీర్పు దినం ఉంది, మరియు విధివ్రాత తక్దీర్ ఉంది. మళ్ళీ మనందరం కూడా మరణించి మళ్ళా లేపబడి మరి కర్మల తీర్పు ద్వారా స్వర్గం మరియు నరకం అనేది ఇచ్చే ఒకరోజు ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క అల్లా అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు, 7వ ఆకాశం మీద అర్షుపై ఉన్నాడు అని ఈ యొక్క విషయాలన్నీ కూడా ముందుగా జిబ్రీల్ అనే గాబ్రియల్ దైవదూత ద్వారా దేవుడు వహీ రూపంలో ఈ యొక్క ప్రవక్త గారిని ప్రవక్తగా ఎన్నుకొని ముందు ఆయనకి ఇవన్నీ విషయాలు చెప్పినప్పుడు ముందుగా దేవుని యొక్క ప్రవక్త మీద అవతరింపబడ్డ ఈ విషయాలని ముందుగా ఆ యొక్క ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సుల్లం గారు ఈ యొక్క విషయాలన్నింటిని కూడా ముందుగా ఆయన్ని విశ్వసించాడు. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. మరియు దాన్ని
విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా ప్రవక్తలు, విశ్వాసులు వీరంతా కూడా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. విశ్వసించడంతో పాటు వాళ్ళు ఏమన్నారు? మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదాన్ని, విభేదాలను, హెచ్చుతగ్గులను మేము పాటించము అని వారు చెబుతారు. కేవలం దీని గురించి, ఈ యొక్క గ్రంథాల గురించి, ఈ యొక్క జ్ఞానం గురించి, ఈ యొక్క ధర్మం గురించి మేము విన్నాము, విధేయులమైపోయాము. ఓ మా ప్రభు, మేము నీ యొక్క క్షమాభిక్షను మేము అర్థిస్తూ ఉన్నాము. చివరకు ఎప్పటికైనా మళ్ళా తిరిగి రావాల్సింది మేము నీ వద్దకే అని అంటారు. ఆమీన్. మమ్మల్ని క్షమించు ఓ అల్లా, ఆమీన్. ఖురాన్లో 2వ సూరా 286 చివరి వాక్యం 2వ సూరాలో అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారాన్ని వెయ్యడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని అల్లా ఇక్కడ ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏమిటి అంటే, ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకంటే పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. ఓ అల్లా, ఓ మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. ఓ అల్లా, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయవల్లా. ఆమీన్. ఇలా ఖురాన్లో అనేక రకాల సూరాలు కూడా దేవుడు జీవన పద్ధతులతో పాటు ఆరాధన పద్ధతులు కూడా, దువాలు, ప్రార్థనలు కూడా నేర్పడం జరిగింది. ఇక చివరిగా 112, 113, 114 సూరాలు ఖురాన్లో. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా చెప్పు, నిజమైన ఆరాధ్యుడు అల్లా, నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు అల్లా. అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు. సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు. ఆ అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు, ఆయనతో పోల్చదగింది ఏదీ లేదు. 113వ సూరా ఫలక్. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి నేను ఆయన రక్షణే కోరుతూ ఉన్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కేడు నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను ఆయన రక్షణ కోరుకుంటున్నాను. అసూయ పరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభు రక్షణ కోరుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్. ఇక చివరిగా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, నీవు వారితో ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు రక్షణ కోరుతూ ఉన్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. ఎవరైతే దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునేవాడు ఉన్నాడో అటువంటి వారి కీడు నుంచి, వాడు జనుల వర్గానికి చెందినవాడైనా, జిన్నుల వర్గానికి చెందినవాడైనా, మనుషుల వర్గానికి చెందినవాడైనా సరే, వాడు జనుల హృదయాల్లో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా, మానవ వర్గానికి చెందినవాడైనా, వీటన్నిటి నుంచి, వీరందరి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ కోరుకుంటున్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలని, వాక్యాలని మనం ఉన్నట్లుగా చదువుకోవడం, చెప్పుకోవడం జరిగింది. అల్హమ్దులిల్లా. మనం అల్లాహ్ తలిస్తే కనుక ఇన్షాల్లా తర్వాత ప్రసంగంలో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవేమిటి అంటే, ప్రళయ దినం రోజు ధనవంతుల కంటే కూడా 500 సంవత్సరాల ముందే కొంతమంది నిరుపేదలు స్వర్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక హదీస్ని, మరియు మనిషికి 4 పైన హక్కు ఎక్కువగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పినటువంటి విషయాలు, ఆ 4 ఏమిటి అని, ఇక ఏది నాది
నేను తిన్నది, నేను ఖర్చు పెట్టింది, నేను పంచిపెట్టిందే నాది, మరి నేను సంపాదించినదంటే ఏమవుతుంది? ఈ యొక్క విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఇక ఇంకొక విషయం, ఈ సమాజంలో ఉపద్రవం ఒకటి ఉంది. ప్రతి సమాజంలో, ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో ఒక ఉపద్రవం లేదా ఒక ఫిత్నా, ఒక అజాబ్ ద్వారా ఆ యొక్క సమాజాన్ని శిక్షించడం లేదా పరీక్షించడం జరుగుతుంది. ఈనాటి యుగంలో, ఈనాటి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతులో ఈ యొక్క ధన వ్యామోహం మీద ఇదొక ఫిత్నాగా, ఒక అజాబ్గా, ఇది ఒక ఉపద్రవంగా ఇవ్వబడింది. ఈ యొక్క ధన వ్యామోహం ద్వారా అనేక మంది యొక్క ఫిత్నాలో, ఈ యొక్క అజాబ్లో పడి, ఈ యొక్క ఉపద్రవం ద్వారా చాలామంది నాశనమైపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారో అది కూడా మనం ఇన్షాల్లా తర్వాత ప్రసంగంలో తెలుసుకోబోతూ ఉన్నాము, అల్లా తలిస్తే ఇన్షాల్లా. ఇక దోమ రెక్క పాటి విలువ కూడా లేదు మన యొక్క ఈ లోక జీవితానికి. మరి మనం ఈ లోక జీవితంలో సంపాదన, అధికారము, ధనము, గొప్ప ఐశ్వర్యము, అది ఇది అని ఎలా ఏమేం చేస్తున్నామా? అంతేకాకుండా ఇన్షాల్లా అల్లా తలిస్తే మనం తర్వాత ప్రసంగంలో దైవ ప్రవక్తల సంపద వారి యొక్క వారసులకు ఎందుకు చెందదు, ఆయన యొక్క ఒక భార్యల్లో ఒక భార్య అయినటువంటి జువైరా రజల్లాహు అన్హు గారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పెండ్లి అనేది ఎలా జరిగింది, వివాహం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించే ముందు ఆయన యొక్క ఆస్తిపాస్తులు, వాటి యొక్క వివరాలు ఏమున్నాయి, ఆయన దగ్గర అసలు ఏం మిగిలినాయి ఆ టైంలో. ఉహూద్ యుద్ధంలో మరి షహీద్ అయినటువంటి వారిలో ముసబ్ బిన్ ఉమైర్ రజల్లాహు గారు అమరగతి పొందినప్పుడు ఆయన దగ్గర ఒక వస్త్రం ఉండేది. ఆ వస్త్రం ముఖం మీద కప్పితే కాళ్ళు కనిపించాయి, కాళ్ళ మీద కప్పితే ముఖం కనిపించాయి. ప్రవక్తల యొక్క సహబాలు ఏ విధంగా సాదా సీదా జీవితం గడిపారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి కఫన్, ఈ యొక్క ముసబ్ బిన్ ఉమైర్ రజల్లాహు గారి యొక్క సహాబా గారికి కఫన్ యొక్క వస్త్రం సరిపోకపోతే ఇజ్కిర్ అనే ఒక గడ్డితోటి ఆయన యొక్క కాళ్ళని కప్పడం జరిగింది. ఆయన వస్త్రాన్ని ముఖం మీదకి లాగి కాళ్ళను మాత్రం ఆ యొక్క ఇజ్కిర్ అనే గడ్డితో కప్పడం జరిగింది. అసలు ఆ యొక్క సంఘటన ఏంటి? ఇలాంటి అనేక విషయాలు మనం అల్లా తలిస్తే కనుక ఇన్షాల్లా తర్వాత ప్రసంగంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఈనాటి ప్రసంగంలో మనం అల్లా యొక్క దయ వల్ల ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అసలు ధనం ఎందుకు సంపాదిస్తున్నాం, ఎలా సంపాదించాలి, మనకి మన కుటుంబం, బంధుమిత్రులు, ఈ యొక్క శిలారహిమి, మరి బంధుమిత్రుల హక్కు, ఇవి కాకుండా సమాజంపై చేయాల్సిన సత్కార్యాలు ఏంటి, ఆ సత్కార్యాల కోసం మనం ఎందుకు ధనం ఖర్చు పెట్టాలి, దానికి ఉన్న విలువ ఏమిటి, ఎందుకు మనం సమాజంలో డబ్బు అనేది సంపాదన జ్ఞానం అనేది ఖర్చు పెట్టాలి, ఈ యొక్క విషయాన్ని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు మాత్రమే మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, కరుణామయుడు అయిన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, అర్-రెహమాన్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మీరు మమ్మల్ని ఉంచినటువంటి స్థితిలో ఈ యొక్క స్థితిని మేము ఇష్టపడుతూ మిమ్మల్ని అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు, అల్లాహు అక్బర్, అల్లా మీరు తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ కారు అని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ యొక్క ప్రవక్త అని, ఆయన మీ యొక్క దాసుడని, మీరు ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నారని మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం వల్ల. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క తప్పులను క్షమించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి దప్పికలు, షిర్కు, బిదాత్, హరాం నుంచి వల్ల, చెడు కార్యాలు, పాపాల నుంచి, ఉపద్రవాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మీ యొక్క దాసులందరిపైన,
మరణించిన బ్రతికి ఉన్న రాబో మీ యొక్క దాసులందరిపైన కూడా శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఉన్న మీ యొక్క ప్రవక్తలు దైవదూతలు మీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సుఖాలు కురిపించడం వల్ల, ఎవరైతే మీ యొక్క దాసులు ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి ఉన్నారో, ఎవరైతే ధన సహాయం, సమయం, సందర్భం వల్ల జ్ఞానాన్ని, ఇలుముని ఎవరైతే నీ మార్గంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఖర్చు పెట్టారో పెడుతున్నారో అటువంటి వారందరిపైన కూడా మీ యొక్క శాంతి సుఖాలు కురిపించడం వల్ల, నీ యొక్క దాసులు ఎవరైతే మీకు నమాజులు, ఉపవాసాలు, సదకారతలు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, సత్కార్యాలు చేసి ఉన్నారో, చేస్తున్నారో, చేయబోతున్నారో, బ్రతికి ఉన్నారో, మరణించారో, రాబోతున్నారో అటువంటి మీ యొక్క దాసులందరి యొక్క కార్యాలను స్వీకరించి వారందరికీ కూడా మా అందరికీ కూడా ఇహ పరలోకాల్లో మాకు సహాయం చేయడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీ ప్రవక్తలు, మీ యొక్క ఆ ప్రవక్తల యొక్క సహబాలు, మీ యొక్క దాసులు వారందరూ చేసినటువంటి దువాలను, వారందరూ చేసిన సత్కార్యాలను, నీ యొక్క దాసులు జీవించి ఉన్నప్పుడు చేసిన అన్ని రకాల సత్కార్యాలను స్వీకరించి వారందరికీ యొక్క సమాధి జీవితంలో, ఆలమే బర్జకులోను, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా సహాయం చేసి నరకం నుంచి రక్షించి మందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిని చివరి ప్రవక్తగా ఎన్నుకొని ఈ యొక్క మానవుడైనటువంటి మీ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సుస్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చి ఉన్నారో అల్లా జీవన మరియు ఆరాధన పద్ధతులని వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్.